కష్టపడుతున్నారు, వాళ్ళకు వచ్చే ఫలితాలు ఏంటి అని ఒక ప్రశ్న వేసుకుంటే వాళ్ళకి ఏం కనపడదు. కానీ మనకి, మన కష్టానికి, మన నిరీక్షణకి ఒక రుజువు ఉన్నది. ఒక పక్కాగా మన దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడనేటువంటి నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. ఈ నమ్మకంలో, ధైర్యంలో ఆనందం కూడా ఉంది. అవునా? మన లోకంలో కష్టపడి ఏదేదో చేస్తాం పిల్లల కోసం. కాబట్టి దేవునిలో మనం అరిగిపోవటం అనేది ఒక గొప్ప కార్యంగా తీసుకోండి మీరు కూడా ఆయన పనుల్లో. ఓకేనా? మంచిది, చాలా సంతోషం. ప్రియులరా, ఈ రాత్రి మరి మనం రాత్రి మధ్యాహ్నం తలరాయి వర్తమానాన్ని విన్నాం. సరే, మళ్ళీ గీసుకుందాం, మన చేతిలో పనే కదా. అయితే ఆ తలరాయితో ఎలా హత్తుకోవాలి అనే వర్తమానం ఈ రాత్రి విందాం. ఓకేనా? ఎక్కువసేపు చెప్పను, నేను వాచ్ ఎదురుగానే ఉంది. గంట సేపట్లో చెప్పాలని అనుకుంటున్నా. మరి దేవుడు నాకు, చాలామందికి సంతోషం, గంట అమ్మయ్య గంట అంటరా అనుకొని కొంతమంది ఆనందించేవాళ్ళు లేకపోరు. ఎందుకంటే సంఘం అన్న తర్వాత 3 రకాల విశ్వాసులు ఉంటారు. యేసయ్య పక్కనే ఉన్నారు. మరి ఈ సంఘంలో ఉండరా? తప్పకుండా ఉంటారు. కాబట్టి సరే, ఏది ఏమైనా మరి క్లుప్తంగా ఆ దేవుడు, ఎందుకంటే నేను ఎన్ని తీసుకుని వచ్చినా ఇక్కడ పుస్తకాలు, ఆయన అన్నీ సమకూర్చాలి. సమకూర్చేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అన్ని లింక్ చేయాలి ఆయన. మన ప్రవక్తే స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రభు, అనేక విషయాలు తీసుకొని నేను మీ ప్రజల దగ్గరకు వచ్చా, నువ్వు కానీ వచ్చి వాటిని చక్కగా అమర్చి వాళ్ళకి బోధించకపోతే నా వల్ల కాదంటాడు. సో నిజమే, జ్ఞానముతో బోధించడం వేరు, పరిశుద్ధాత్ముడు వచ్చి బోధించడం వేరు. అర్థమైందండి? కాబట్టి రాత్రి మన ముఖ్య గొప్ప ప్రసంగికుడు పరిశుద్ధాత్మ దేవుడు. అతి తక్కువలో ఎక్కువ విషయాలు మనతో మాట్లాడతాడని మనం ఎదురు చూద్దాం. ఓకేనా? 2 చోట్ల నుండి చదువుకుందాం. మొదటిది, గత రాత్రి పగలు చదివినటువంటి సందర్భం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. అలాగే 2వ లేఖనముగా క్షమాపణ అనే వర్తమానాన్ని ఆధారంగా చేసుకొని రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28 నుండి 32 వరకు చదువుదాం. 2 చోట్ల చదవండి. మొదటగా కొలసీ పత్రిక 2, అతి వినయ ఆసక్తులై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. చాలండి. ఓకే. 8వ అధ్యాయం 8, రోమా
28 నుంచి 32 దాకా చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము ఒకటి రీతిగా ఉండి మారని మా గొప్ప యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు ఈ రాత్రి వేళ 3వ ఆరాధన నాయన కూటము జరుగుతూ ఉన్నది. తండ్రి, 3లో నీవు పరిపూర్ణుడవై ఉన్నావు. ఈ రాత్రి మిమ్మల్ని ముఖ్య ప్రసంగికులుగా ఇక్కడికి ఆహ్వానించాం. ఇక్కడ మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. నా పెదవులు, నా నాలుక, నా ఆలోచన సమస్తము, నా శరీరమును నీ యొక్క స్వాధీనములకు తీసుకోండి. ఏ మాటలు అవసరమో ఆ మాటలు వినిపించండి. ప్రతి మాట ద్వారా మా జీవితాలు సరిచేయబడాలి, మా హృదయములు మండాలి. నీ కొరకు బ్రతకాలనే ఒక గొప్ప తీర్మానముతో మేము జీవించుదుముగాక. సమయము లేదు తండ్రి, మానవ రాజ్యాలు కూలిపోయే సమయం వచ్చింది. నీ రాకడ గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. జ్ఞానము అధికమైపోయిన కాలం ఇది. డబ్బు సంపాదించే కాలం ఇది. పాపము పరిపక్వమైన కాలం ఇది. ఇది ఆఖరి గుర్తు నాయన. ఈ ఆఖరిలో మేము నాయన నీ శరీరములో అవయవాలుగా ఆ యొక్క శిరస్సును మేము హత్తుకొని నీ కొరకు నీ యొక్క దైవిక ప్రేమ కలిగి ఈ భూమి మీద బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాం. ఆ శిరస్సును మేము ఎలా హత్తుకోవాలో కావలసిన మాటలు ఈ రాత్రి నాతో మాతో మాట్లాడండి. మీరు ప్రవక్తలో ఉండి ఏ మాటలు పలికారో ఆ మాటలే మాట్లాడండి. మా మధ్య ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని యేసుక్రీస్తు నామంలో స్వస్థపరచండి. దేవా, మరి నీ పిల్లలు నిజమే ఇతర దేశాలకు వెళ్ళి ఏదో బ్రతకాలనే ఉద్దేశముతో ఎన్నో బాధలు, సమస్యలు అనుభవిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. మరి నీ సేవకుడు ప్రార్థించాడు, మేము కూడా ప్రార్థిస్తున్నాం. నీ పిల్లల్ని నిశ్చయముగా బానిస బ్రతుకు నుండి విడిపించండి. వారిని స్వతంత్రులుగా తీసుకొని రండి. నీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి. యేసుక్రీస్తు అను నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ కూర్చోండి. మంచిది ప్రియులారా, ఈ రాత్రి వేళ కూడి వచ్చిన మీకందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ, మరి చదవబడిన వాక్య భాగాన్ని ఉద్దేశించి ప్రవక్త ద్వారా దేవుడు ఏ మాటలు పలికాడో ఆ మాటలు మనం వినబోతూ ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు నేను చెప్పాను కదా, ఈ వర్తమానము యొక్క ఆరంభములో అంటే ఇంచుమించు 1994 సంవత్సరములో ఈ వర్తమానాన్ని నేను తెలుసుకొని, మరి అప్పట్లో ఈ గడియ, ఈ కాలపు ప్రవక్త వర్తమానాన్ని తీసుకొని ముందుగా ప్రవక్తని అనేక చోట్ల పరిచయం చేసి బాప్తిసము ఒకే దేవుణ్ణి గురించి బోధించుకుంటూ ఇంచుమించు ఆంధ్ర, తెలంగాణ అంతా తిరగటానికి దేవుడు నాకు
కృప చూపించాడు. అయితే ఇప్పుడు చివర్లో అప్పుడు మూలరాయి వర్తమానం మరి అందరికీ పంచటానికి దేవుడు కృప చూపాడు. ఇప్పుడు ఏంటయ్యా అంటే మనకు కావలసింది తలరాయి వర్తమానం. ఎందుకంటే దేవుని పిల్లలకి మూలరాయి ఆయనే, తలరాయి కూడా ఆయనే. సాతాను పిల్లలకైతే ఆయన అడ్డురాయి. సాతాను పిల్లలకి ఎవరండి ఆయన? అడ్డురాయి. ఆ రాయి తగిలి కొంతమంది కింద పడతారు. ఆ రాయే కొందరికి, ఆయన పిల్లలకి మూలరాయిగా, తలరాయిగా ఉంటుందని మనకి బైబిల్లో తేటగా కనపడుతుంది. అందుకే ఆ సిమియోను ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని ఆ 8 రోజులు బిడ్డని ఆ యొక్క మందిరములోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆ బిడ్డను చేతుల మీద ఎత్తుకొని ఆ సిమియోను ఏమంటాడు తెలుసా? నాథా. నాథ అంటే భర్త. ముసలోడు 8 రోజులు పిల్లోడిని ఎత్తుకొని నాథా అంటున్నాడు. అక్కడ యాజకులకు మైండిపోయిందంట. వీడికి అసలు బుద్ధి ఉందా? ముసలోడికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఏమని? నేను మానవుడుగా భూమి మీదకి వచ్చి నన్ను చూసేదాకా నువ్వు చచ్చిపోవు, నన్ను చూసిన తర్వాతే చచ్చిపోతావని దేవుడు సిమియోనికి బయలుపాటిచ్చాడు. ఆయన యాజకుడు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు. హల్లెలూయా. అయితే ఆ దేవాలయంలోనికి మగపిల్లల్ని 8వ రోజు ఎక్కడెక్కడ పుడతారో ఇజ్రాయెల్ దేశంలో అందరూ ఆ గుడిలోకి రావాలి. ఆ రోజు సున్నతి చేస్తారు. ఆ రోజు కానుక సమర్పించి వెళ్ళిపోతారు. రోజుకి ఎంతోమంది వస్తున్నారు. ఆ రోజు కూడా యేసయ్యతో పాటు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వచ్చారు, మగపిల్లల్ని. ఎప్పుడైతే యేసయ్యని తీసుకొని మరియమ్మ ఆవరణలోకి అడుగుపెట్టిందో సిమియోను లేచి నిలబడి వణుక్కుంటూ వచ్చాడు. అందరూ లైన్లో నిలబడ్డారు. పిల్లల్ని ఎత్తుకొని నేరుగా మరియమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఒకసారి ఆ పిల్లోని నాకు ఇస్తావా తల్లి? ఎందుకు తాతయ్య? ఒకసారి ఇయ్యమ్మా. తీసుకొని ఏమన్నాడు తెలుసా? నాథా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి భర్త అంటే కేవలం శరీర సంబంధమైన సంబంధం కాదండి. ఆయన భర్త అయి ఉన్నాడు, ఆయన తండ్రి అయి ఉన్నాడు. అందుకే సొలొమోను పరమగీతములో ఏమంటాడు తెలుసా? నా ప్రాణేశ్వరి అంటాడు. ఆ తర్వాత నా కుమారి అంటాడు. ఇదేంట్రా అంటే ఆయన మాట్లాడిన మాటలు శరీర సంబంధమైన, కామ సంబంధమైన మాటలు కాదు. అందుకే ఆయన భర్త. అందుకే సంఘ కాపరిని కూడా దేవుడు ప్రవక్త ద్వారా ఏమన్నాడంటే, సంఘ కాపరి మీ ఆత్మలను పోషించే ఒక ఆత్మీయ భర్త అన్నాడు. ఆయన ప్రధాన కాపరి, మేము కూడా కాపర్లమే. ఆయన అసలైన భర్త. అయితే ఇక్కడ ఒక కాపరి చేతిలో మిమ్మల్ని అప్పచెప్పినప్పుడు ఆ కాపర్లు ఎవరంటే ఆత్మీయంగా ఆహారముతో మిమ్మల్ని పోషించేవాడు. వేరే వేరే అర్థాలు తీసుకోబాకండి. ఎందుకంటే కొంతమందిని సాతాను ఏం చేస్తుందంటే, ఏంటి ఇది ఎక్కడుంది ఆత్మీయ భర్త ఏంటి, రకరకాలుగా. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క పిల్లవాడిని ఆ యొక్క సిమియోను ఏమని సంబోధించాడంటే, ఒక్క మాట కోసం నేను చదివిస్తున్నది, ఒక్క మాట కోసం. లూకాసు వార్తలో ఒక్క మాట కోసం అండి. అందరు తీయండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక్క మాట. రెండవ అధ్యాయము 34వ వచనం మాత్రం చదవండి. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఒక్క మాట.
సిమెయోను వారిద్దరిని దీవించి అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు చూశారా, ప్రవచిస్తున్నాడు సిమెయోను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేకులు పడుటకు, అనేకులు లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడంట. కొంతమంది పడతారంట, కొంతమంది నిలబడతారంట. వివాదంగా ఉంటుందంట భక్తి. కొంతమంది ముగ్గురు అంటారు, మనం ఒక దేవుడు అంట. అన్నీ కొంతమంది బల్లారాధన అంటారు, మనం ప్రభురాత్రి అంటాం. అంటే యేసయ్య పుట్టుక మానవ జాతికి వివాదాస్పదముగా ఉంటుంది. వివాదం అంటే ఏంటి? గొడవలు రేగుతాయి అంట. ఎప్పుడు చెప్పాడు ఈ మాట సిమెయోను? ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడే. అర్థమైందా ప్రియులారా? కాబట్టి చివరి కాలములో దేవుని యొక్క వాక్యము చదువుతున్న మనకి, వింటున్న మనకి, ప్రపంచములో అందరికీ ప్రియులారా, ఒకరికి ఒక రకంగా అర్థమవుతాడు యేసయ్య, ఇంకొకరికి ఇంకొక రకంగా అర్థమవుతాడు. నీళ్లు ఒకళ్ళని కాపాడిని, ఆ నీళ్ళే మొత్తాన్ని నాశనం చేసింది. 8 మందిని కాపాడిని, ఆ నీళ్లు కొంతమందికి దారిచ్చిని, కొంతమందిని మొత్తాన్ని నాశనం చేసేసింది. అర్థమైందా ప్రియులారా? కాబట్టి ఈ బైబిల్ వాక్య రూపములో ఉన్న ఇప్పుడు యేసయ్య అప్పుడు శరీరంతో ఉన్నాడు, ఇప్పుడు ఆయన వాక్యముగా ఉన్నాడు. ఈ వాక్యం దేవుని బిడ్డల్ని పైకి లేపుద్ది, వాళ్ళకి బయలుపాటిస్తుంది, వాళ్ళకి మూలరాయి, వాళ్ళకి తలరాయి కూడా ఆయనే. కొంతమంది పడుటకు, కొంతమంది లేచుటకు వివాదాస్పదముగా ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది ప్రియులారా. ఇది జరగాల్సిందే, దీన్ని ఎవరు మార్చలేరు. ఎందుకండి ఇలా రాశాడు? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం అన్నాడు. హాయిగా నా పేరు మీద బాప్తీసం ఏంటంటే ఎంత బాగుండేది. అసలు గొడవలు ఉండేయా చెప్పండి? పేతురు, శిష్యులారా నా పేరులో బాప్తీసం ఏంటంటే ఈ గొడవలు ఉండేవి అసలు? అదలకుండా యేసుక్రీస్తునామములో బాప్తీసం అందరూ తీసుకునేవాళ్ళు కదా. అందరూ తీసుకోవడానికి వీల్లేదండి. ఎలీషా గారికి పుట్టిన వాళ్ళకే ఎలీషా గారి ఇంటి పేరు వస్తుందండి. ఆయన ఇంటి పేరు ఏముండా పుట్టిన వాళ్ళకి అదే పెట్టుకోవాలి. అంతేగాని ఇది బాగలేదంటే కుదరదు. అందుకే ఈ భూమి మీద పరలోకంలో సింహాసనం ఉంది. సింహాసనానికి 4 జీవులు కాపలా. సింహం, ఎద్దు, మానవ ముఖం. ఏం పక్షిరాజు? కూర్చున్న పక్షిరాజా, నిద్రపోతున్న పక్షిరాజా, ఎగురుచున్న పక్షిరాజు. అర్థమైందండి? అక్కడ పరలోకంలో 4 జీవులు కాపలా. భూమి మీద బైబిల్లో ఉన్న అపోస్తల కార్యములు 38వ వచనానికి, 2వ అధ్యాయం 38వ వచనానికి కాపలా. మత్తయి ఒక పక్కన కాపలా, మార్కు ఒక పక్కన కాపలా, లూకా ఒక పక్కన కాపలా, యోహాను ఒక పక్కన కాపలా. 4 సువార్తలు, 4 జీవులు కాపలా. దేవుని కుటుంబ సభ్యులు లోపలికి వచ్చారనుకోండి, మత్తయి ఏమంటాడు తెలుసా? సెల్యూట్ కొట్టి, నేను ఉపమానంగా చెప్పాను బ్రదరు, ఉపమానం యొక్క అర్థం అపోస్తల కార్యం 38లో ఉంది, మీరు లోపలికి వెళ్ళండి సార్ అంటాడంట. ఎవరిని? దేవుని కుమారుల్ని, కుమార్తెల్ని. సైతాను బిడ్డలు వచ్చారనుకో, మత్తయి 28:19 చదువుకోపో. మత్తయ్య కదండి అది. ఒక ఆయన మొన్న కలెక్టర్ ఆఫీస్లో ఈ కరోనా వచ్చిన వాళ్ళకి 50,000 శాంక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు తెలుసో లేదో, సర్టిఫికేట్లన్నీ కరెక్ట్గా ఉంటే. ఆయన యేసన్న శిష్యుడు.
నేను వెళ్ళి వర్తమానం చెప్పగానే ఆయన సీరియస్గా ఏమన్నాడు తెలుసా? ఏమండి, యేసు ప్రభు మాట్లాడింది డైరెక్ట్ స్పీచ్, పేతురు గారు మాట్లాడింది ఇండైరెక్ట్ స్పీచ్. చూసారా దెయ్యం ఎంత తెలివితేటలో. యేసు ప్రభు తండ్రి యొక్క కుమారుని యొక్క అని మాట్లాడిందంట, డైరెక్ట్ స్పీచ్ అంట. డైరెక్ట్, మనకి ఇండైరెక్ట్లు ఎందుకండి అన్నాడు. అబ్బో భలే ఆలోచన సద్దు దెయ్యం. సరే నేను ఒక మాట చెప్పేప్పుడు, సరే బ్రదర్ పేతురు గారు ఇండైరెక్ట్ స్పీచే కదా. బైబిల్లో యేసయ్య ఒక మాట అంటాడు, నా మాటకు వ్యతిరేకంగా మీరు మాట్లాడినా మీకు క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన మాట ఎవడైతే వినడో వాడికి ఇక్కడ క్షమాపణ లేదు, రాబోయే యుగంలో కూడా క్షమాపణ లేదని ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రిక్ట్ బ్రదర్ అన్న? అక్కడ మాట్లాడింది పేతురు కాదు బ్రదర్, పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడనే. అప్పుడు ఆయనకు అర్థమై రాత్రి 10:30 గంటలకి నాకు అర్జెంటుగా బాప్తీసం ఇవ్వండి అన్నాడు. చాలు, ఒక్క మాట చాలు. దేవుని బిడ్డలు పట్టుకోవడానికి ఒక్క మాట చాలండి. నేనన్నాను పేతురు కాదది, పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ. పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ అంటుంది, అననీయ ఇంతకే అమ్మేవా? చూడండి ఎంత స్ట్రిక్టో పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు ఏమో క్షమించమని అడిగాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? అననీయ ఇంతకే అమ్మావా? అది పేతురు కాదండి. ఎంత స్ట్రిక్ట్ అండి, చూసారా? కాబట్టి ఈనాడు ప్రియులారా, దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నా వారు లోపలికి రావాలి. ఇటుపక్క వస్తేనేమో యోహాను లోపలికి పంపిస్తాడు, అటుపక్క వస్తేనేమో మత్తయి లోపలికి పంపిస్తాడు. ఇటు నుంచి వస్తే మార్కు అడ్డగిస్తాడు, ఆగు అంటాడు. ఇటు నుంచి వచ్చినాం, ఈయన ఎలా అడ్డగిస్తాడు? నమ్మి బాప్తీసం పొందితే పరలోకం వెళ్ళిపో, ఏదో ఒక బాప్తీసం పొందుపో, జెండా కింద తీసుకున్నావా చాలుపో. వింటున్నారా? చిన్నప్పుడు మీ అమ్మ చర్చికి తీసిపోతే స్వాములు నీళ్లు పోసాడా, చాలుపో అంటాడంట. వీడు సంతోషంగా వెళ్ళిపోతాడు. చిన్నప్పుడే నేను బాప్తీసం అయిపోయిందండి, తీసుకున్నప్పుడే ఆత్మ వచ్చేస్తుందని ఉంది కదండి, తీసుకోగానే వచ్చేసిందండి. బాబా దెయ్యం ఎటువంటి తెలియగలడు. చూసారా? ఇలా వీటి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ దేవుని పిల్లలు లోపలికి వచ్చేయాలి, వారసులు సింహాసనం మీద కూర్చోవాలి. హల్లెలూయా! 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చెయ్యాలి. కాబట్టి రాత్రి మనం ఆల్రెడీ తలరాయిని గురించిన వర్తమానం విన్నాం. ఆమేన్. ఈ రాత్రి చాలామంది కొత్తగా వచ్చారు కాబట్టి ఒక్కసారి నేను ఇవన్నీ కూడా మీకు మళ్ళీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చేతులు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇవన్నీ కూడా కీళ్ళు. ఆమేన్. ఇక్కడ ప్రవక్తలు చెప్పాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం కొత్తోళ్ళ కోసం 9:9 ప్రవక్తలు నేత్రాలై ఉన్నారు, దీర్ఘదర్శులు. వింటున్నారా? నోరు అపోస్తులై ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అపోస్తులుడే, ప్రధాన అపోస్తులుడు ఆయన. అపోస్తలుడైన పౌలు అంటే సంఘానికి వీళ్ళందరూ కావాలి. ఆ తర్వాత చెవులు ఉపదేశకులు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11, 12 వచనం అనుకుంటా. ఉపదేశకులు. వింటున్నారా? అంటే వీళ్ళందరూ ఈ తలరాయిలో ఉన్న ప్రేమతోనే అతకబడి ఉండాలి. రోమా 5:5. వింటున్నారా ప్రియులారా? కాబట్టి అపోస్తులు వర్తమానాన్ని బోధిస్తారు, సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు చెప్పిన మాటల్ని? ప్రవక్తలు తీసుకొచ్చిన ఆ వర్తమానాన్ని. ఎందుకంటే ప్రవక్తల ద్వారానే వర్తమానం, దేవుని యొక్క ఆలోచన అంతా బయటికి రావాలి. రాత్రి మీకు చెప్పాను, ప్రవక్తలు లేకుండా మనము దేవుని యొద్దకు వెళ్ళలేము. వెళితే ఏమంటాడు? మీరెవరో తెలీదు. కనుకనే ప్రియులారా, ఇదంతా రాత్రి అయిపోయింది, రిఫరెన్స్ అన్నీ మీకు ఇచ్చేశాను. ఆమేన్. ఆ తర్వాత ఈ చేతులు కాపరులై ఉన్నారు.
ఈ కాపర్లు రాత్రనక పగలనక కష్టపడతారు, మండుతూ ఉంటారు. హల్లెలూయా. ఆ సంఘాన్ని జాగ్రత్తగా ప్రేమతో పోషించాలి. చేతులనే కష్టపడతాయి. ఆ తర్వాత వీణ సువార్థికుడై ఉన్నాడు. ఈ సువార్థికుడు ఒకచోట ఉండడు, ఆయన మండుచున్న కణములాగా అంతా తిరుగుతూ ఉంటాడు. సో ఇదంతా మరి చివరి కాలములో మనం ఎత్తబడాలంటే వీళ్ళందరూ ఈ 5 దేనితో అతకబడి ఉండాలి? శిరస్సుతో అతకబడి ఉండాలి. అంటే వీళ్ళు తప్పకుండా ఫెవికిక్ ఏంటని చెప్పాను, పరిశుద్ధాత్మ. అందుకే కొత్త వాళ్ళ కోసం ఒక మాట చెప్తున్నాను. ఎవడైనా ఈరోజు శిరస్సుతో కానీ అతకబడకుండా ఉంటే, అంటే వాడి లోపల వాడు ఏ పోస్ట్లో ఉన్నా దైవీకమైన ప్రేమతో కూడిన మాటలే మాట్లాడాలి తప్ప, ప్రేమ కానీ లేదా అవమానకరంగా లేకపోతే దూషించుకుంటూ పాస్టర్ని అవమానపరుచుకుంటూ నాకంటే ఎవరు గొప్పోళ్ళు లేరు, యూట్యూబ్లో నా మెసేజ్లే వినండి, ఎన్ టైం మెసేజ్లో ఉన్నోళ్ళందరూ పనికిరాని పాస్టర్లని ఒక ఆయన తిడుతున్నాడు. అలా తిడుతున్నాడంటే ఇంకా ఆయన తలని హత్తుకోల. తలరాయి వచ్చింది ఎప్పుడు? ఈ నెలలోనే, ఫిబ్రవరి 28వ తారీఖున 1963 సంవత్సరములో ఆయన తలరాయిగా దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సంఘమనే శరీరాన్ని హత్తుకొని, హల్లెలూయా, ఆయన శరీరము క్షేమాభివృద్ధి పొంది. చదవండి ఒక మాట, ఎఫెసీ పత్రిక 4:15 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఏంటి? ఆయన సంఘమనే శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. వీటన్నిటికీ రెఫరెన్సులు మీకు ఇచ్చేసానండి. ఇప్పుడు ఇవ్వాలంటే టైం అయిపోద్ది. ఆల్రెడీ 20 నిమిషాలు అయిపోయింది, ఇంకొక 40 నిమిషాలు ఉంది. ఈరోజు నేను మాట మీద నిలబడాలనుకున్నా, మరి దేవుడు నిలబెడతాడో లేదు. హల్లెలూయా. రెఫరెన్స్లకి నేను ఇవ్వను. తర్వాత చదవండి. అందువలన ఇక మీదట మనము పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోను గాలికి కొట్టుకొని పోవచ్చు ఇటు అటు అలల చేత ఎగరగొట్టబడిన మానమైనట్లు ఉండక. ఇక అటు ఇటు పరిగెత్తే రోజులు కాదండి. ఆయన ముద్రలు ఇప్పుతున్నాడంట, మన అయ్యగారు ఇప్పట్లేదు, అక్కడికి పరిగెద్దాం. ఎన్ని మాయలు అన్నమాట. నీ దగ్గర దైవిక ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని మర్మాలు తెలుసుకున్నా వ్యర్థమే అని బైబిల్ చెప్తుంది. మధ్యాహ్నం నేను చెప్పాను, ఇప్పుడు నాకు సమయం లేదు. నీకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే ఎత్తబట్టానికి ఒక గుర్తు కావాలి. దేవుడు ఈ గుర్తు నీకు ఉందా లేదా అని చూస్తాడు తప్ప నువ్వు ఎన్ని మర్మాలు చెప్పావని చూడ్డు, నువ్వు ఎన్ని మర్మాలు విన్నావని అడగడు. అందుకే ఈ రాత్రి క్షమాపణ అనే వర్తమానము ద్వారా ఆ యొక్క ఫెవికిక్ పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలో ప్రవక్త చెప్పిన మాటలు మీ ముందు పెట్టాలనుకున్నాను. చూడండి, ఇక్కడ ఇందాక మనం చదివాం, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయములో సమస్తము అనే మాట అండర్లైన్ చేయమని చెప్పాను. అది కాదండి. ఆయన మనకు అన్నీ అనుగ్రహించాడు కదా, సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అక్కడికి వచ్చేయండి, ఆఖరిలోకి 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. ఇక్కడ మళ్ళీ చదివి ఇద్దరు కనపడుతున్నారు కదండి అనుకోబాకండి. నీ మైండ్ అంతా ఒక దేవుడి మీదే ఉండాలి. కుమారుడు అని ఉంటుంది, అర్థమవుతుందండి. ఈయనే ఆయన, ఆయనే ఈయన. రాత్రి మనం విన్నాం కదా, యెహోవా వచ్చి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి వెళ్ళాడా,
యెహోవా అక్కడుండి కొడుకును పంపాడా? గుమ్మాలు తెరుచుకునేటప్పుడు గుమ్మములారా రాజు వస్తున్నాడు. ఎందుకంటే 33.5 సంవత్సరాలు ఎక్కడ గేట్లు అక్కడ బంద్ అయిపోయినాయి. రాజు భూమి మీదకి వచ్చి మరణాన్ని, పాతాళాన్ని, సమస్తాన్ని జయించి చివరికి భూమి ఆకర్షణ శక్తిని కూడా ఓడించి పరలోక రాజ్యానికి వెళుతున్నాడు. పాత నిబంధన భక్తులందరినీ కూడా సైన్యముగా తీసుకొని వెళుతున్నప్పుడు ఆ నక్షత్రాలు, ఆ సమస్తం, ఆ యొక్క గ్రహాలు చంద్రమండలము దాటుకొని వెళుతున్నారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయారో గుమ్మములారా పరలోకమే మారుమోగిపోతుంది. ఒక ముఖ్యమంత్రి గెలిచినప్పుడు ఎంత సంబరాలు, వేడుకలు జరుగుతాయో పరలోకమే సంబరం చేసుకుంటూ మహిమ గల రాజు 33 సంవత్సరాలు భూమి మీదకి వెళ్ళాడు. ఆయన పాతాళమును ఓడించాడు, మరణమును ఓడించాడు, సమాధిని గెలిచాడు, సమస్తాన్ని గెలిచి ఒక సైన్యముతో వస్తున్నాడు అని గుమ్మములన్నీ ఓపెన్ అయిపోయినాయి. రాజు వస్తున్నాడు. 24వ అధ్యాయం మత్తయి కీర్తనల గ్రంథం 7వ వచనం రాత్రి మనం చదివాం. మహిమ గల ఈ రాజు ఎవరు? బల శౌర్యము గల యెహోవాయే. యెహోవాయే యేసుగా వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. గుమ్మములన్నీ తలుపులు తెరుచుకొని సంబరాలు, గొప్ప జయ ధ్వనులు, పరలోకమే మారుమోగిపోతుంది. శరాపులు, కెరూబులు, కోటకొల దూతలు, 4 జీవులు, పెద్దలు, వీళ్ళందరూ కూడా యేసయ్యకి రాజస్వాగతం పలుకుతున్నారు. హల్లెలూయా! ఆ సన్నివేశం తలుచుకుంటేనే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రెసిడెంట్కి వెళితేనే రోడ్లమ్మడి తిప్పి ఊరేగించుకుంటా డ్యాన్స్లు వేసుకుంటూ పోతారు. మరి పరలోకపు రాజు వచ్చి సమస్తాన్ని గెలిచి ఒక సైన్యముతో వెళ్ళాడు. నెక్స్ట్ మనమే. ఎత్తబాటులు 3, 1 పాత నిబంధన భక్తులు, 2 ఆయన భార్య, 3వది 1,44,000 మంది. త్వరలో మనం వెళ్ళిపోబోతున్నాం. మనం వెళ్ళేటప్పుడు మామూలుగా ఉండదండి. రాత్రి చెప్పా, వధువు వస్తుంది, మహిమ గల రాణి ఆ పరలోకపు గుమ్మాలు దాటుకొని లోపలికి వెళుతుంటే అసలు ఆ సన్నివేశమే అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాత్రి మనం విన్నాం. ఆమేన్. ఇప్పుడు ఆయన వధువు తప్పకుండా పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంది తీరాలి. అది ఒక గురుతన్నాడు ప్రవక్త. అందుకే పాత నిబంధనలో ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు, వింటున్నారా, వారు ఎప్పుడైతే జ్ఞానం అనే ఆ పండును తిన్నారో వాళ్ళకి సావు తెలివితేటలు వచ్చినాయండి. సావు తెలివితేటలు వచ్చి వెంటనే అమ్మో మనకు బట్టలు లేవు అని షాక్ తిని వెంటనే వాళ్ళు ఆ ఆకులతో చొక్కాయలు తయారు చేసుకున్నారు. ఆమేన్. ఎలా ఉందంట ఆ చొక్కా? మెత్తగా ఉందంట, చల్లగా ఉందంట. భలే మెత్తగా ఉంది, భలే చల్లగా ఉంది, అబ్బా అనుకున్నారు. సరే, సాయంత్రానికి మన తండ్రి వస్తాడు, వచ్చేసరికి మనం అలా వెళ్ళి ఇలా తిరుక్కొని వద్దాం అని ఎండలోకి వెళ్ళి అలా తిరిగి ఇలా వచ్చి కూర్చొని లేచేసరికి పట్ 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 పంట పగిలిపోయినాయి అంట, ముక్కలు ముక్కలు అయిపోయినాయి. ఏంటి? వాళ్ళు తయారు చేసుకున్న చొక్కాలు. ఆమేన్. ఇక వాళ్ళకి భయం పుట్టింది, అమ్మో ఏంటి పగిలిపోయినాయి అంటే. దేవుడి ముందు నిలబడే సమయం వచ్చినప్పుడు జ్ఞానముతో నువ్వు నేర్చుకున్న థియాలజీ, బైబిల్ కాలేజీలో నువ్వు నేర్చుకున్నవే, మధ్యాహ్నం చెప్పుకున్నాం. ఏమి నేర్పుతారు వాళ్ళు? ఆదాంకి ఎంతమంది పిల్లలు, క్విజ్లు అనమాట. బైబిల్ క్విజ్లు. అర్థమవుతుందా? యేసు ప్రభు 30 సంవత్సరాలు ఎక్కడ గడిపాడు? ఎందుకు అసలు నీకు? వీటితో పరలోకం పోతావా? యోబు గారికి ఎంతమంది పిల్లలు? 100 క్వశ్చన్లకి ఆన్సర్ చెబితే బంగారు పొంగరం. చూసారా? ఇదంతా బైబిల్ క్విజ్లు. అంటే వీళ్ళు ప్రవక్త అంటాడు, వీళ్ళు జ్ఞానంతో బైబిల్ని నేర్చుకుంటున్నారంట, కానీ బైబిల్ రాసిన ఆయన గురించి మాత్రం తెలుసుకోరంట. వీళ్ళు బైబిల్ని నేర్చుకుంటున్నారు. ఏ అధ్యాయం ఎక్కడుంది? టక్ టక్ చెప్పమ్మా. పలానా ఆదికాండం ఎన్ని వచనాలు తల్లి? మొత్తం చెప్పేస్తుందాం, కటక్కని చెప్పేస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్.
అసలు బైబిల్ ఎన్ని వచనాలమ్మా టక్మని చెప్పేస్తారు. ఎన్ని అధ్యాయాలమ్మా, ఎన్ని గ్రంథాలమ్మా. ఇదంతా మాయ జ్ఞానం. ఈ దేవుడు ముందు నిలబడటానికి ఈ పనికిరావండి, పనికిరావు. ఎందుకంటే నీవు జ్ఞానముతో కట్టుకున్న గోడలే తప్ప ఆయన ముందు నిలబడాలంటే ఆయనే రావాలి. వచ్చాడు. ఆదామా, ఆదామా ఎక్కడా? నీ స్వరము విన్నప్పుడు బట్టలు లేవయ్యా మాకు. ఎవరు చెప్పారు? దీన్ని కాసేపు వివరించాలనిపిస్తుంది కానీ దాటిపోతా. ఎందుకంటే ప్రతి చోట ప్రవక్త చెప్పిన మాటలు నిజంగా దుఃఖంతో వచ్చాడంట దేవుడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి, ఆయన జడ్జి గారు. ఇప్పుడు దెయ్యం అనుకుంటుందంట, లూసిఫర్ మేము తప్పు చేస్తే మమ్మల్ని పరలోకంలో నుంచి తన్నేసి తోసేశాడు. ఇప్పుడు ఆయన కొడుకు ఆయన కూతురు తప్పు చేశారు, ఇప్పుడు తీర్పు ఎట్టుంటుందో చూద్దాం. చూడండి, లోక సంబంధంగా మన పిల్లలు తప్పు చేస్తే నేనే జడ్జి పోస్ట్లో ఉంటే ఏం చేస్తా చెప్పండి? అంతే. దెయ్యము పరలోకము కోట్ల కొల దూతలు ఎదురు చూస్తున్నారంట. ఇప్పుడు ఆయన పిల్లలకి ఎలా తీర్పిస్తాడు ఆయన చూడాలి. ఇది ఒక కోర్ట్ సీన్ అనమాట. అయితే ప్రవక్త అంటాడు, లోపల ఎంతో దుఃఖాన్ని దాచుకొని, తెలుసు ఆయనకి పడిపోయారని. ఒక న్యాయాధిపతిగా దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఆయన తీర్పులు న్యాయముగా ఉంటాయి. ప్రపంచానికే తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. మరి ఆయన న్యాయాధిపతి కాకపోతే, అన్యాయస్తుడైతే ఎలా ఉంటుంది ప్రియులారా? కనుకనే దుఃఖ స్వరముతో అడిగాడు, ఆదామా ఎక్కడున్నావు అన్నప్పుడు, తండ్రి మాకు బట్టలు లేవు. వాళ్ళు ఏడుస్తున్నారంట. ప్రవక్త అంటాడు, వాళ్ళు ఆదాము తన భార్యని కౌగిట్లోకి తీసుకొని ఏడుస్తున్నాడే తప్ప ఒక్క మాట కూడా అనలేదంట. ప్రియ, తప్పు చేస్తే మనం ఏం చేస్తాం ఈరోజు? వెళ్ళిపో, ఇంట్లో నుంచి చంపేస్తా, పొడిచేస్తా, నీకు నాకు ఇక లేదిక, ఏడాకులే. అవసరమైతే కత్తి తీసుకుంటాడు, లేకపోతే కర్ర తీసుకుంటాడు, ఏం చేస్తాడో తెలియదు. కానీ ఆదాము దేవుడు తర్వాత దేవుడు ప్రేమగా ఉన్నాడు. ఆదాము కూడా అలాగే ఉన్నాడండి. చూడండి, ఆ తలరాయిలో ఉన్నదంతా దైవిక ప్రేమ. అందుకే భార్యని ఒక్క మాట కూడా లేదంట ప్రియులారా. తెలుసు ఆయన దేవుడు తర్వాత దేవుడు. ఆమె చెడిపోయిందని తెలుసు. సర్పము యొక్క విత్తనాన్ని ఆమె మోస్తుందని తెలుసు. హల్లెలూయా. అయినప్పటికీ దగ్గరికి తీసుకొని ఏడ్చాడే తప్ప, అవ్వా ఎంత పని చేశావు అవ్వా, దేవుని ప్రణాళికే బద్దలు కొట్టేశావు అన్నాడే కానీ. అప్పుడు ఇద్దరూ ఏడుస్తూ ఉన్నారు. ఈలోపు మన దేవుడు వాళ్ళని పోండిరా, మీరు సావండిరా, ఎత్తగొట్ట గుడ్డలు లేకుండా పోండిరా అనలా. ముందు వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పాడు. ఏం చేశాడండి? ఆ పర్వత శిఖరానికి వెళ్ళి గొర్రెపిల్లను వధించి, హల్లెలూయా, ఆ చర్మము తీసి రక్తసిక్తమైన ఆ యొక్క చర్మపు చొక్కాయిలు తీసుకొచ్చి చాటున నిలబడి, ఈ తొడుక్కొని బయటికి రండి అన్నాడు. అంటే ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, మనము దేవుని ఎదుట నిలబడాలంటే, హల్లెలూయా, దేవుడిచ్చిన పెండ్లి వస్త్రమే తప్ప ఇక మత శాఖల్లో నువ్వు వేసుకున్న తత్వ జ్ఞానముతో, లోక జ్ఞానముతో నువ్వు నేర్చుకున్న ఏ సెమినరీ, ఏ సంఘ శాఖ యొక్క సిద్ధాంతం ఆయన ముందు నిలబడటానికి పనికి రాదు. హల్లెలూయా. అందుకే మన ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? దేవుని యొక్క ప్లాను, దేవుని యొక్క ప్రణాళిక ఆయన రక్తముతోనే ప్రారంభించి చివరి వరకు కూడా ఆయన రక్తముతోనే దాన్ని కొనసాగించి ఆఖరిలో ఆయనే మానవుడిగా దిగి వచ్చి ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన బిడ్డలమైన మన కోసం ధారపోశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక.
రక్తసిక్తమైన ఆ యొక్క వస్త్రాలు దొడుక్కొని తండ్రి ముందుకొచ్చి నిలబడుతున్నారు. ఇప్పుడు తీర్పు జరుగుతుంది. ఆదాము తన భార్యను తీసుకొని ఏడుస్తూ ఉన్నాడు. కన్నీరు కారిపోతుంది. ప్రవక్త అంటాడు, ఆ కన్నీటితో ఆ రక్తము తడిసి కింద బొట్లు బొట్లుగా పడుతుందంట ప్రియులారా. ఆ చొక్కాయల్లో నుంచి బయట కారుతుంది. ఆదామా వచ్చి నిలబడు, తీర్పులో పరలోకమే ఎదురు చూస్తుంది. లూసిఫర్ దూతలు ఎదురు చూస్తున్నారు. ఏమి తీర్పిస్తాడు తన కొడుక్కి? మన దేవుడు న్యాయాధిపతి. ఆదామా, తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక ఈ రోజు నుంచి నిన్ను తోటలో నుంచి బయటికి పంపించేస్తున్నాను. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. గెట్ అవుట్, వెళ్ళిపో. లోపలేమో వేదన, పైకి తీర్పిచ్చేశాడు. తన భార్యను కౌగిట్లోకి తీసుకొని ఏడ్చుకుంటూ ఆదామవ్వలు ఆ తోటలో నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. ప్రవక్త దీన్ని వివరిస్తుంటే నిజంగా ఏడుపు వచ్చేసింది ప్రియులారా. ఆ తండ్రి ప్రేమ, కొడుకులకి తండ్రికి ఉన్న ప్రేమ. ఆదాము తన భార్యను తీసుకొని తోటలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఒక్కసారి తన తండ్రిని తిరిగి చూసి, ఇది చివరి చూపు, బయటికి పో అన్నాడు. కానీ అప్పుడప్పుడు మనం కూడా తల్లిదండ్రులను పిల్లల్ని ఏయ్ వెళ్ళిపోరా, గెట్ అవుట్ అంటామా? వెళ్ళిన తర్వాత నుంచి ఇక టెన్షనే మనకి. ఆడు ఎక్కడికి పోయాడు, ఏం చేస్తున్నాడు, నువ్వు ఫోన్ చేయవే అంటాడు. ఈడు చేయడు. మీరేగా పొమ్మన్నారు, మీరే చేసుకోండి. ఎందుకంటే ఆడోళ్ళు పిల్లల తరపునే ఉంటారు. అర్థమవుతుందండి? మీరే చేసుకోండి. చూడండి, అది తండ్రి ప్రేమ. అప్పుడు బయటికి పొమ్మని చెప్పిన దేవుడే చివరిసారిగా తన కుమారుడు కుమార్తెను చూసుకొని, ఆదామా, ఏ గర్భము చెడిపోయిందో నేను మళ్ళీ ఆ గర్భము గుండా వస్తా. చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. 1000 సంవత్సరాలు మరలా దేవుని కుమారులతో, అంటే ఆయన కుటుంబముతో ఈ భూమి మీద ఆయన మళ్ళీ ఆయన రాజ్యము ఈ భూమి మీద జరిగి తీరాలి. హల్లెలూయా. ఏ గర్భము చెడిపోయిందో ఆ గర్భము గుండా నేను వస్తా. ఏ రక్తమైతే చెడిపోయిందో నా రక్తముతో మీ రక్తములో ఉన్న పాపాలు కడుగుతా. హల్లెలూయా. సాతాను యొక్క తల చితకదొక్కుతా. మళ్ళీ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఈ భూమి మీద నేను స్థాపిస్తా. ఒక పక్కన ఎల్లగొట్టాడు, ఇంకొక పక్కన ప్రమాణం చేశాడు. అర్థమవుతుందా ప్రియులారా? అంటే రక్తముతో పునాది వేశాడు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. పూర్వకాలములో ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్లను వధించి దాని రక్తమును వారి ఇంటి ద్వారబంధాల 2 నిలువు కమ్ముల మీద మరియు పై కమ్ముల మీద పూయాలి. వింటున్నారా? నేను స్పీడ్గా వస్తున్నాను, కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ఆదిలో రక్తముతో ప్రారంభించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు అంటే పెద్ద కుమారుడు, వారిని ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళి వాగ్దానం ప్రకారం 430 సంవత్సరాలు అక్కడ ఉంచి, ఇదేంటే సౌండ్ వస్తుంది చూడండి, 430 సంవత్సరాలు అక్కడ అయిపోయిన తర్వాత, హల్లెలూయా, దేవుడు అంటున్నాడు అక్కడ, మోషే, ఈ రాత్రి మిమ్మల్ని నేను బయటికి తీసుకొని వెళ్ళబోతున్నాను, రేపు వెళ్ళిపోతారు. కానీ ఈ రాత్రి మీరు ఏం చేయాలంటే గొర్రె పిల్లను వధించాలి. హల్లెలూయా. గొర్రె పిల్లను వధించి తప్పకుండా ప్రతి ఇశ్రాయేలుడు ఎక్కడ ఉండాలంటే ఆ యొక్క రక్తపు గుర్తు కింద ఉండాలి. ఆ ద్వార బంధాల మీద ఆ రక్తపు గుర్తు పూయాలి. వింటున్నారా? ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఇశ్రాయేలు తమను పైకముల మీద పూయాలి అని దేవుడు వారిని కోరెను. వారు ఎంతటి వారైనా, అంటే ఇశ్రాయేలీల్లో లేవీ గోత్రమైన, ఆమేన్, వింటున్నారా? ఎంతటి వారైనా అచ్చట గుర్తు వాటిపై ఉండాలి. తాము సున్నతి చేయబడిన ఇశ్రాయేలుమని తమను చూపించుకో. మనకెందుకురా, ఆల్రెడీ సున్నతి ఉందిగా, మనం దేవుని బిడ్డలమే కదా, మనం లోపల ఉండాల్సిన అవసరం ఏంటి?
మనం అలా తిరుగుదాం. సంహారదూత తిరుగుతుంటే దాంతోపాటు మనం కూడా తిరుగుదాం. వారు ఎంతటి వారైనా, హల్లెలూయా, వారు తమను తాము చూపించుకున్న యెహోవా చెప్పిన ప్రతి మాట వారు నమ్మాలి. ఆ ప్రజలు బాహాటముగా మేము ఒప్పుకున్నాం, మన దేవుడు గొప్పోడే, మేము ఒప్పుకున్నాం, కానీ రక్తం కిందకి రాము మోసే, మేము బయట ఉపవాస కూటాలు పెట్టుకుంటాం. అర్థమవుతుందండి? పాటలు పాడతాం తెల్లవారుజులు. ఎక్కడ కూర్చొని? ఆ చెట్ల కింద, పుట్ల కింద కూర్చొని. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమే కదా. అంటే అది కుదరదు అంటున్నాడు ప్రవక్త. నువ్వు ఎవరివైనా సరే ఆ రక్తపు గుర్తు కింద ఉండాలి. ఆ తెగులు నుండి అది కాపాడబడదు. వారి ఇళ్లపై ఆ గుర్తు ఖచ్చితముగా ఉండాలి. అనగా ఖచ్చితముగా రక్తమును వారి ఇంటి ద్వారబంధాల కమ్ముల మీద వాళ్ళు పూసుకోవాలి. వింటున్నారండి? ఇప్పుడు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి వీల్లేదండి. వారు తప్పకుండా గుర్తు కిందకే రావాలి. హల్లెలూయా. ఈ రాత్రి అదే విధముగా ఉంది. ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. చప్పట్లు కొట్టండి. ఈనాడు దేవుడు మనకు కూడా ఒక గుర్తును పెట్టాడు. మనము రేపు ఎత్తబడాలి అంటే, ఆ తలరాయితో అతకబడాలంటే తప్పకుండా మనకు ఒక గుర్తు కావాలి ప్రియులారా. అందుకే పాత నిబంధనలో వాళ్ళు ఆ రక్తపు గుర్తు కింద దాచిపెట్టబడి, హల్లెలూయా, ఆ రక్తపు గుర్తు కింద ఎప్పుడైతే ఉన్నారో సంహార దూత వారిని దాటి వెళ్ళిపోయింది. హల్లెలూయా. వింటున్నారా? ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దేశం నుండి పాలుతేళ్లు ప్రవహించే దేశంలోనికి తీసుకొని వచ్చి అక్కడ కూడా వారి యొక్క పాపాలన్నీ దేవుడు రక్తముతోనే కడిగాడు. తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? గొర్రెనో మేకనో తీసుకెళ్ళి ఆ గొర్రె మీద చేతులు పెట్టి, హల్లెలూయా, యాజకుడు అప్పుడు వచ్చి ఆ తలను కత్తి తీసుకొని నరికినప్పుడు ఈ చేతులు పెట్టినోడు ఏమనుకోవాలి తెలుసా? అక్కడ ఎలా ఉండాలో తెలుసా అండి? వాడేదో ఆటకాయతనంగా, ఇవాళ తప్పు చేశాను, ఈరోజు దీన్ని ఇచ్చాను, రేపు మళ్ళీ తప్పు చేస్తాను, ఇంకో దాన్ని ఎత్తాను అనుకుంటూ ఉండకూడదు. వాడు చేతులు పెట్టి, అమ్మ వింటున్నారు లేదా? వాడు బాధపడాలంట. తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది నేను. అటు కాకుండా ఏముందిలే అటు ఉండకూడదు. అంటే మనసు లోపల వాడు వేదనతో ఉండాలి. అక్కడ నా స్థానములో ఈ గొర్రె చచ్చిపోతుంది, నా పాపముల నిమిత్తము ఈ గొర్రె బలైపోతుందని వాడు పశ్చాత్తాపమైన మనసుతో ఆ చేతులు పెట్టి దాని మీద అలా ఉండాలి. అర్థమవుతుందండి? ప్రవక్త చెప్తున్నాడు ఈ విషయాలు. అప్పుడే ఆ బలి అది నిజమైన బలిగా ఉంటుంది. వింటున్నారా? చివరిలో ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఈ రాత్రి కూడా అదే విధముగా ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రక్తముతో లోక సంబంధమైన కార్యముల నుండి ప్రతి క్రైస్తవుడు శుద్ధీకరించబడవలసి ఉన్నది. హల్లెలూయా. వాడు ఏం చేయాలి? ఇప్పుడు ఏదో నమ్మాను, బాప్తిసం పొందాను, ఇంకేముంది, వర్తమానం అంట, యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంట, ప్రవక్త అంట, పాస్టర్ గారు చెప్పే ప్రతిదానికి ఆమేనంటే సరిపోద్దంట, ఇంతేనంట, ఇంకేమీ లేదు. అలా కాదండి. అలా అయితే ఆ గుర్తు నీకు రాదు. హల్లెలూయా. ఇక్కడ మొత్తం చదివి నేను మీకు చెప్తాను. చివరి దినములలో అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసా, రక్తముతో పునాదేశాడు, రక్తముతో ఇశ్రాయేలుని ఆ యొక్క ద్వారబంధాల మీద కాపాడాడు. చివరిలో, హల్లెలూయా, ఈ చివరి దినములలో దేవుడు తన సంఘమును విడుదల చేయు గడియ మరలా మనము తిరిగి వచ్చేసాం. ఇక చివరి గుర్తు. అలాగే నేను నమ్ముచున్నాను, ఆ రక్తము ఏ విధముగా ఒక జ్ఞాపకార్థ చిహ్నముగా అచ్చట నిలిచి ఉన్నదో ఆ విధముగానే ఆ రక్తం అనే గుర్తు ఆనవాళ్ళు కూడా నేడు కూడా మనకు నిలిచి ఉండాలి. మారదు ప్రియులారా. దేవుడు ఆదిలో ఏదైతే మొదలు పెట్టాడో, వింటున్నారా, రక్తముతో ప్రారంభించాడు.
రక్తము కింద ఇశ్రాయేలుని దాచిపెట్టాడు. ఇశ్రాయేలు చేసిన పాపాలన్నీ కూడా రక్తముతోనే కప్పుతూ వచ్చాడు. ఇంకా కడగల. అందుకే చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ పాపాలను కడిగి అప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అప్పటిదాకా వాళ్ళ పాపాలను ఏం చేశాడంటే దేవుడు జంతు రక్తముతో కప్పాడు. ఎందుకంటే విమోచకుడు ఇంక రాలా. విమోచకుడు రావాలి, రక్తము చిందించాలి. అప్పుడు సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే పుణ్యంగా వచ్చేసింది అంటే ఏంటి? కష్టపడకుండా వచ్చింది. అది అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు కార్చిన రక్తం మనకే కాదండి, ఇశ్రాయేలీయుల యొక్క పాపాలు కూడా కడిగేసింది. ఆయన వచ్చేదాకా గొర్రెల రక్తం, మేకల రక్తం, పావురాల రక్తం కప్పబడింది. కానీ యేసయ్య కార్చిన రక్తం కడిగేసింది. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, ఆ విధముగానే రక్తం అనే గుర్తు నేడు కూడా మనకు కావాలి. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, నాకు అది అవసరమై ఉన్నది. ఇప్పుడు ప్రభు అయిన యేసు రక్తములో ఉన్న రసాయనమును తీసుకొని ఒక్కొక్క హృదయం యొక్క ద్వారబంధాలపై మనం పూయలేం. పోనీ శిష్యులు ఏమన్నా యేసయ్య రక్తాన్ని దాచిపెట్టి బుడ్లుగా దాచిపెట్టి ప్రతి దేశానికి ఒక బుడ్డి పంపించారా? పూసుకోండి అని. దాంట్లో ఇంకా మళ్ళీ ఏదేదో పిచ్చి పిచ్చి అన్ని కలిపి, ఎందుకంటే బోళ్ళు అంత రక్తం కావాలి. అదే అంటున్నాడు ఇక్కడ ప్రవక్త. ఇప్పుడు ప్రభు అయిన యేసు రక్తములో ఉన్న రసాయనమును తీసుకొని ఒక్కొక్క హృదయం యొక్క ద్వారబంధాలపై మనము పూయలేం. ఉందా? రక్తం ఉందా? వింటున్నారా లేదా? రక్తం ఉందా? మరి ఎట్లా? మనము పూయలేం. ఆమేన్. అర్థమవుతుందా? ఇక్కడ చెప్తున్నాడు ఆ రక్తము ఎలా మారిందో. చదువుదామా? వింటారా? ఎందుకంటే ఈనాడు నువ్వు ఎత్తబడి తలరాయితో అతకబడాలంటే ఈ గుర్తు నీకు తప్పకుండా ఉండి తీరాలి. నువ్వు ఎవరు కావచ్చు, నువ్వు పాటలు పాడవచ్చు, కానుకలు ఎక్కువయచ్చు, దశంభాగాలు కట్టొచ్చు, నువ్వు ఈ యొక్క 5 పాత్రలో నువ్వు ఎవరువైనా అయి ఉండొచ్చు. కానీ ఎవరైనా ఆ గుర్తు కిందకి రావాలి. కానీ మీరు చూడండి, ఆ కాలములో గొర్రెపిల్ల అనే జంతువు చనిపోయెను. అంటే పాత నిబంధనలో. అందరు ఇక్కడే ఉన్నారా? కొంతమంది స్తంభాలు సాటునే కూర్చుంటున్నారు. నేను 2-3 మీటింగుల నుంచి చూస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్లు పెట్టుకుంటాయి. ఓకే, చాలామంది ప్రవక్త కోటాలకి మా చర్చి ఓపెన్ చేసింది ఎవరో తెలుసా? హంటర్ గారు అని ప్రవక్త కోటాలు ఇంచుమించు 26 కోటాలకు వెళ్ళాడంట. ఆయన మన ఇండియా వచ్చాడు. ఆయన సాక్ష్యం నేను విన్నాను. మొట్టమొదటిసారిగా ఆయన ఏమనుకున్నాడంటే, ఎందుకంటే ప్రవక్త చర్చి 7 గంటలకు ఓపెన్ అవుద్ది. లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా అండి? చలిలో 5 గంటలకు నిలబడతారంట కోట్లు వేసుకొని. ఎందుకంటే వాళ్ళు ముందు బెంచిలో కూర్చోవాలని. మనం ఏంటి, ఎక్కడ స్తంభాలు ఉంటాయి, ఎక్కడ ఆనుకునేవి ఉంటాయి. ముందు బెంచీలో కూర్చున్న వాళ్ళంటే ఎవరండి? మంచి స్టూడెంట్స్. వెనక బెంచి వాళ్ళు కనపడకుండా ఉండే బ్యాచ్ ఎవరండి? చదువు సంధ్య రాని వాళ్ళు. నేను చిన్నప్పుడు వెనకాల కూర్చున్నాను. ఇప్పుడు ఈ పుస్తకాలు చదివేటప్పుడు అనుకుంటా నేను, దేవుడా ఈ చదువు నేను అప్పుడు చదివి ఉంటే కలెక్టర్నో డాక్టర్నో అయ్యేవాడిని. అప్పుడు తెలివితేటలన్నీ రౌడీజం మీద పెట్టా. ఎవడిని ఎట్ట కొట్టాలి, మందు ఎట్ట తాగాలి, గంజాయి ఎట్ట తాగాలి, చాలా చండాలం అండి నా జీవితం. కానీ ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయినాయి. మొన్న 5వ తారీఖుకి, ఇప్పుడు 61 రన్నింగ్. ఇప్పుడు ఈ పుస్తకాలు చదువుతుంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అసలు చదివే వయసా ప్రభువా? అంటే దేవుడు ఏం చేశాడంటే, ఒరే నువ్వు చదవాల్సిన బోల్డ్ ఉండేరా,
ఇప్పుడు చదివి కలెక్టరు డాక్టరు అయ్యావనుకో, నువ్వు నా చేతికి దొరకవు. అందుకని నేను ఇప్పుడు శుద్ధ మొద్దుగా చేసేస్తున్నా, వెనకాల కూర్చో. హోంవర్క్ ఎవరు రావట్లేదంటే చెయ్యత్తుందంటే నేను ఎత్తేవాడిని. నువ్వు కూర్చో రవి అనేవాడు. మాస్టర్లు అందరికీ తెలుసు, నన్ను కూర్చోబెట్టేవాడు. అది కూడా నాకు అవమానమే. ఎందుకంటే మా నాన్నని ఇంకిద్దరిని తీసుకెళ్ళా కొట్టించడానికి. ఎవరిని? మాస్టర్ గారిని. అప్పటి నుంచి హెడ్ మాస్టర్ అన్నాడు, మా నాన్న ఒకటే వార్నింగ్ ఇచ్చాడు, మా ఓడు చదువుతాడో చదవడో మీకు అనవసరం. ఎవడైనా, మా నాన్న ఫుల్ డ్రింకర్ అనమాట, తాగొచ్చి వార్నింగ్ ఇచ్చాడు, ఎవడైనా మా ఓడు ఒంటి మీద దెబ్బేశాడా ఆడు ఉద్యోగం చేయడు. నాకు ఇక స్కూల్లో ఫుల్ లైసెన్స్. దేనికి? చదువుకుండా ఉంటానికి, చదువుకోకుండా. హోంవర్క్ ఎవరు రాలేదంటే నేను బాబు నువ్వు దించని కూడా, నువ్వు దించమ్మా. హిందీ మాస్టర్ ఏమన్నాడు తెలుసా? రవిగా నువ్వు కానీ 10th క్లాస్ పాస్ అయితే ఈ పక్కది గీసేసుకొని ఒక పక్కదే ఉంచుకొని ఊరేగుతాను రా అన్నాడు. అంటే మాస్టర్లు అందరూ నా మీద పగ. ఎందుకంటే నా పేపర్లన్నీ సున్నాలే, అసలు నేను చదవను. ఇప్పుడు అనిపించింది, దేవుడా ఇప్పుడా నువ్వు చదివిస్తుంది, అది నీ మాటలా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నాదంతా రోతలేండి, నాది వద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చివరికి 10th క్లాస్ పాస్ అయ్యాను. తెలుసా మీకు? ఎట్ట పాస్ అయిన అనుకున్నారు? పేపర్ అవుట్ అయిపోయింది. 10 రోజుల ముందే పేపర్ అవుట్ అయిపోయింది. అవి కూడా మళ్ళీ నాకు రావు కదా, అన్నీ రాసుకునేవాడిని తెల్లవారులు కూర్చొని. అవన్నీ రాసుకొని స్లిప్పులు దొరికితే D-bar 3 సంవత్సరాలు. తర్వాత అది ఆ కథ వద్దులేండి ఇప్పుడు. అన్నీ రాసేవాడిని తెల్లవారులు కూర్చొని. క్వశ్చన్లు వచ్చినాయి కదా, మరి రావు కదా మనకి. అన్ని స్లిప్పులు రాసి చక్కగా పట్టీల్లో పెట్టేవాడిని. పట్టీలు అక్కడక్కడ పెట్టి వెళ్ళిపోయి నెంబర్ 1గా తీసి రాస్తూ ఉండేవాడిని. స్క్వాడ్ వచ్చేసింది. మా మాస్టర్లు ఏమనేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇడు దుర్మార్గుడు అని. స్క్వాడ్ వచ్చిన తర్వాత రే కాపీలన్నీ ఇచ్చేయండి రా అన్నప్పుడు నేను మాత్రం ఇలా అందరూ ఇచ్చేశారు. ఎందుకని? నేను ఒకటే అనుకుని, లేకపోతే నాకు బతుకులేదు. ఇక అందరూ వచ్చారు, అందరూ ఇచ్చేశారు. ఇక వచ్చి బల్లల కింద టేబుల్ కింద అన్నీ చూశారు. నేను తీసి నా బల్ల మధ్యలో పగిలిపోయి అతక సరిగ్గా లేదు, వర్షనే పెట్టేశా ఆ స్లిప్పులు. ఆయన వచ్చి ప్యాంటు జిప్పుది అజ్జి ఇజ్జి ఇట్టను అట్టిను అన్నాడు. వెళ్ళిపోయారు. ఇక నేను వాళ్ళు వెళ్ళిపోవటమే ఆలస్యం, మొత్తం తీసా. అరే రవిగా నువ్వు ఈలేదా స్లిప్పులు అన్నాడు. ఈలేదు సార్, ఎందుకంటే నాకు ఇక బతికే లేదు సార్. నేను పాస్ అయితే పాస్ అవ్వాలి, లేకపోతే D-bar అయిపోవాలి. మొత్తానికి పాస్ అయ్యాను. అర్థమవుతుందా? ఇంగ్లీష్ సరిగ్గా రాయలా, 32 మార్కులు వచ్చినాయి. అన్నిట్లో 50లో 60లో వచ్చినాయి. 32 వచ్చేసరికి ఇక మనం తప్పాములే అని చెప్పేసి తిరుగుతున్నాం. ఈలోపు మళ్ళీ ప్రభుత్వం గ్రేస్ మార్కులు పంపించింది 5. గ్రేస్ మార్కులు అంటారు వాటిని. ఈ 5 వచ్చి కలిసేసరికి 37 అయిపోయినాయి. అస్సలు స్కూల్లో మామూలుగా లేదు. ఇక ఒరే రవిగాడు పాస్ అయ్యాడు. అప్పుడు నేను వెళ్ళి హిందీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డా, సార్ నేను పాస్ అయ్యాను. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మన గురించి వద్దులేండి, దేవుని మాటలు విందాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ కూర్చోవాలి? అందుకు వచ్చింది ఈ కథ. హంటర్ గారంట ప్రవక్త కూటాలకి ముందుగా వెళ్ళి ఆ ముందు వరుసలో కూర్చోవాలనుకునేవాడంట. మొట్టమొదటి రోజు వెళ్ళి పాపం 5 గంటలప్పుడు లైన్లో నిలబడితే, ఏది సినిమా టికెట్లు నిలబడతారే రిలీజ్ అయ్యేటప్పుడు, అట్ట నిలబడతారంట. ప్రియులారా, 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి రాత్రంతా నిద్ర లేక 5 గంటలప్పుడు ఆ చలిలో, ఎన్ని గంటలకు ఓపెన్ అవుద్ది గేటు? 7 గంటలకి, 5కి 4కే నిలబడతారు. ఆ బ్రదర్ సాక్ష్యం చెప్తుంటే నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత గొప్ప త్యాగం. మొత్తానికి ఆయనకి ఎన్నిసార్లు పోయినా మొట్టమొదటి రోజేమో 3వ లైన్ దొరికిందంట. 3వ లైన్లో కూర్చున్నాడంట. మన ప్రవక్త హృదయ రహస్యాలు బయట పెడుతున్నాడు.
ప్రసంగం అయిపోయిన తర్వాత ఇదిగో ఫలానా అతను ఇది చేశాడు, ఫలానా అతను అన్నప్పుడు హంటర్ గారు కూర్చొని మనసులో అనుకుంటున్నాడంట, ఇదేందో మాయలాగే ఉంది, ఇది ఇదేదో మంత్రంలాగా ఉందే, ఈయనేంటి లోపలి బయట పెడుతున్నాడు అని మనసులో అనుకుంటున్నాడంట. ఈయనకి మాయలే ఉండొచ్చా అనుకున్నప్పుడు వెంటనే ప్రవక్త అన్నాడంట, యు హంటర్, పేరు పెట్టి పిలిచేశాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను చెప్పేది పరిశుద్ధాత్మ ద్వారా. నువ్వు లోపల నీ మనసులో ఇది పరిశుద్ధాత్మ దెయ్యమా అనుకుంటున్నావు, జాగ్రత్త అనేసరికి ఆయన గుండెలు పగిలిపోయినాయి అంట. అమ్మో, నా మనసులోది బయట పెట్టాడంటే. ఆయన పైగా పాస్టర్ గారు కొడుకండి, పెంతుకోసి పాస్టర్ గారు వాళ్ళ నాన్న. ఈయనకప్పుడు 26 సంవత్సరాలంట. ఆయన సాక్ష్యం చెబుతున్నప్పుడు నేను భలే సంతోషించా. ప్రభు, ఆ ప్రవక్తతో ఉన్న ఆయన మా చర్చికి పంపించావా? కాబట్టి ప్రియులారా, మనం దేవుని మాటలు వినటానికి ఎప్పుడూ ముందుండాలి, కనబడాలి. ఎక్కడో పోయి ఎటో స్తంభాలు అయ్యి సాటు చేసుకొని కూర్చోకూడదు. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము, ముఖం కనపడాలి, స్వరం వినపడాలి. ఎందుకంటే నేను ఆర్మీలో 60 మందికి లీడర్నండి. ఎవడైనా అటు ఇటు చూస్తే పిలిచి కొట్టేవాడిని. ఎందుకంటే దేశానికి సంబంధించిన విషయాలయ్యి. వాడు సరిగ్గా వినలేదా, వాడొక్కడు తప్పు వల్ల అందరూ చచ్చిపోతారు. ఆ బాంబులు పేలినప్పుడు, ఆ యొక్క డెటనేటర్లు పేలినప్పుడు, ఆ ఎక్స్ప్లోజివ్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే వాడు కాదు అందరూ పోతారు. ఇక్కడ కూడా మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ఇదేదో పిక్నిక్ అనుకోబాక, చక్కగా బట్టలు వేసుకొని నీట్గా తయారై బైబిల్ ఒకటి పట్టుకొని చెప్పిన దానికల్లా ఆమెనంటే అంతేనంట అనుకోబాకు. నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు. ఇది నిజమైన ఆర్మీ. అది ఎప్పుడో జరుగుద్ది యుద్ధం. నువ్వు సచ్చేదాకా యుద్ధమే, రోజు పోరాటమే. ఈ యుద్ధ భూమిలో నువ్వు దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఓకేనా? హల్లెలూయా. 9 అవ్వతుంది. ఓకే, ఇక్కడ చూడండి, చివరి మాటలు నేను చెప్తున్నా ప్రియులారా. హల్లెలూయా. ఈనాడు కానీ మీరు చూడండి, ఆ కాలములో గొర్రెపిల్ల అనే జంతువు చనిపోయెను, ఆ జంతువు మరణించినదని చూపించుటకై దాని రక్తము ఇంటి ద్వారబంధాలపై పూయవలెను. ఆ జంతువు రక్తానికి ఏమి లేదంట, ఆత్మ లేదంట. ఒకసారి చప్పట్లు కొట్టండి. నాకు తెలుసు ఎవరు వింటున్నారో, ఎవరు కళ్ళు మోస్తున్నారో, అందుకు చప్పట్లు కొట్టించింది. పాత నిబంధనలో చనిపోయిన జంతువులకి ఏముందండి? శరీరం ఉన్నది, రక్తం ఉన్నది. లోపల ఇంకొక మనిషి లేడు, ఆత్మ లేదు. ఆమేన్. వింటున్నారు? అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. జంతువులకు ఆత్మ లేదు కాబట్టి దానిలో ఉన్న జీవము ఆరాధకుని మీదకి వచ్చుట సాధ్యం అవ్వదు. ఇప్పుడు గొర్రె చచ్చిపోయింది, ఆమేన్, రక్తం అంతా పోయింది, గొర్రె చచ్చిపోయింది. దానిలో ఆత్మ లేదు కాబట్టి ఆ ఆత్మ నాకు రాదు. ఆమేన్. అయితే మన గొర్రె పిల్లకి, హల్లెలూయా, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లకి ఏముందంటే ఆయనలో ఆత్మ ఉన్నదంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన గొర్రె పిల్లకి కానీ ఈనాడు మనను క్షమించుటకు, విడుదల చేయుటకు చిందించబడిన దేవుని సొంత కుమారుని యొక్క రక్తములో జీవం ఉన్నది. హల్లెలూయా. మరేది కాదు, ఆ జీవము పరిశుద్ధాత్మే. అందుకే యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల మన కోసం చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన ఆత్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట, ప్రత్యామ్నాయముగా. అంటే పాత నిబంధనలో రక్తము గుర్తు వేసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క రక్తమైతే మనకు లేదు కానీ, ఆమేన్, ఏముంది? ఆయన విడిచిపోయిన పరిశుద్ధాత్మ ఉంది. దానిని తప్పకుండా మనము గుర్తుగా ఎక్కడ పొందుకొని తీరాలి. అర్థమైందా? అయితే ఎలా వస్తుందా ఆత్మ? ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త,
దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా విషయాలు ఉన్నాయి, ఇక నేను అవన్నీ మీకు చెప్పట్లేదు. గుర్తు ఎలా పొందుకోవాలో చెప్తున్నాడు. ఆ గుర్తు లేకపోతే నీకు తలరాయితో సంబంధం లేదు. తలరాయితో సంబంధము లేకపోతే నీకు దైవిక ప్రేమ లేదు. ఇక ఎట్టుంటుంది ఆ సేవ? తిట్టుకోవటం, ఆ పాస్టర్ మంచోడు కాదు, నేను కరెక్టు, అందరూ నా యూట్యూబ్లో నా మెసేజ్లు వినండి, ఎట్టబడితే అట్టుంటుంది అది. కానీ తలరాయితో అతకబడి ఉంటే అంతా ప్రేమే. పౌలు నాటాడు, అపోల్లో నీళ్లు పోశాడు, పేతురు ఎరువేశాడు, వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. అంటే ఇక విభేదాలు ఉండవు, సంఘాలలో తేడాలు ఉండవు, ఒక సహోదరుని ఒకడు మోసం చేసుకోవటం ఉండదు, ఒక పాస్టర్ గారి సంఘాన్ని ఇంకొక పాస్టర్ వచ్చి దోపిడీ చేయటం ఉండదు. వింటున్నారా? ఎందుకని? అక్కడంతా ప్రేమే. ఎందుకంటే ఆ ప్రేమ ఎక్కడుందంటే తలరాయిలో ఉంది. ఆ తలరాయిని నీవు అతుక్కోవాలంటే నీకు పరిశుద్ధాత్మ గుర్తు కావాలి. అది ఎలా పొందుకోవాలో చెప్పి నేను ముగిస్తాను, ఓకేనా? ప్రవక్త చెప్తున్నాడు, పాత నిబంధనలో కూడా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను దాటిపోతున్నాను. ఇప్పుడు దావీదు దగ్గర, దావీదు అంట గొలియాతును కొట్టి వాడి తలకాయని, అది తలకాయ ఎంత ఉందంటే ఇంచుమించు అడుగున్నర ఉందంట తలకాయ. వాడి ఏలే 13 అంగుళాలంట, వాడి ఫింగర్, వాడి ఈట 12 అడుగులంట. అందుకే దావీదుని ఏమన్నాడు, రేయ్ నిన్ను దగ్గరికి రాకుండా ఇట్ట పొడిచి ఇట్ట లేపుతాను రా అన్నాడు. అంతే కదా, యుద్ధం చేయాలంటే దగ్గరికి వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళగలడా దావీదు? ఈడి ఈట ఎంత ఉంది? 12 అడుగులు బారు, అంటే ఇక్కడి నుంచి అంత దూరం. ఇప్పుడు దావీదుని ఏమన్నాడు, పక్షులు వచ్చి నీ మాంసాన్ని తింటేరా అంటున్నాడు. అలాంటప్పుడు మన దావీదు ఒక్కడే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అక్కడ ఎలుగుబంటిలాగా, అక్కడ అడవిలో సింహములాగా, సింహాన్ని ఎలుగుబంటిని నా చేతికి అప్పగించిన ఆ దేవుడు ఈ గొలియాతును కూడా నాకు అప్పగిస్తాడని, యుద్ధము యెహోవాది, యుద్ధ శూరుడు యెహోవా అని చెప్పి రాళ్ళు ఏరుతున్నప్పుడు వాడికి మైండ్ పోయిందంట. రే నేనేమన్నా కుక్కనారా, రాయి తీసుకుని వస్తున్నా, రే ఏదో ఒక పెద్ద కత్తో లేకపోతే ఈటు తీసుకొస్తే బాగుంటుంది నా స్టేటస్కి. రాయా, ఇంత రాయా, రాళ్ళు ఏరుతున్నావురా దావీదా, నేనేమన్నా కుక్కనారా? అరే నువ్వు కుక్కవేరా, 5 రాళ్ళు ఏరుతున్నా కానీ ఒక్క రాయే నీకు. ఎవరి పేరట ఆయన ఇసిరాడు? యుద్ధము యెహోవాది, యుద్ధ శూరుడు యెహోవా. మీకు సంగతి తెలుసా? ఒడిశాల రాయికి పిట్ట కూడా చావదండి. ఎందుకంటే నేను గుంటూరు జిల్లాలో మా తాతోళ్ళు జొన్న కంకులు, సద్ద కంకులు మీకు తెలుసో లేదు, ఇటు పక్క ఉండవు. నా చిన్నతనంలో మా తాత ఒడిశాలో రాళ్ళు పెట్టి ఇసురుతూ ఉండేవాడు, నేను కూడా ఇసిరేవాడిని. పిట్టలో ఆ జొన్న కంకులు, సద్ద కంకులు పొడుచుకొని తింటా ఉండే, పిచ్చుకలు ఎక్కువ ఉండే, ఇప్పుడు అసలు లేవయ్యి. ఒక రాయి వెళ్ళి వాటి మధ్య పడితే గుంపులు గుంపులుగా లేచి వెళ్ళిపోయి. నేను అనుకునేవాడిని బైబుల్ చదువుతా, పిట్టలే సావో, ఈడెట్ట చచ్చిపోయాడబ్బా, పిట్టకు తగిలినా సావదు. ఎందుకని? క్యాట్ బాల్కి అయితే సాస్తుంది. ఎందుకని? ఇది స్పీడ్గా వెళ్తుంది, రాయి ఇట్టెళ్ళి అట్టుబడిద్ది. అవునా అండి? ప్రవక్త అంటాడు, దావీదు విసిన రాయినంట దేవుడు పట్టుకొని వదిలాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే దేవుణ్ణి అక్కర్దించాడు. యుద్ధము యెహోవాది, యుద్ధ శూరుడు యెహోవా అని ఎప్పుడైతే ఆ వడిసలో పెట్టి తిప్పి వదిలాడో, దావీదా నన్ను నువ్వు పిలిచావా? కనబడని దేవుడు వచ్చి పట్టుకొని వదిలితే అది బుల్లెట్ కంటే స్పీడ్గా వెళ్ళిపోయి ఎక్కడ పడాలో అక్కడ పడి, ఇక్కడ తగిలితే ఇట్ట పడాలి అసలు, కానీ బోర్లుగా పడ్డాడంట. బోర్లుగా పడితే దావీదు పరిగెత్తుకుంటూ పోయి వాడి కత్తి తీసి
వాడి తలకాయ కోసి జుట్టు మెలేసుకొని తీసుకొస్తున్నాడు. నేను అనుకునేవాడిని తలకాయ ఏం చేసుకుంటాడు? ఇప్పుడు యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళని మనం మోసుకొస్తామా ఏంటి? చెప్పండి, శత్రువులు ఎంతోమంది చచ్చిపోతారు, వాళ్ళ తలకాయలు మనకెందుకు అసలు? ఏమైనా ఏటపోతే తలకాయల తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, సాక్ష్యం అంటున్నాడు. చెప్పండి, శత్రువుని జయించినట్టు ఈరోజు మనకు కూడా ప్రవక్త అంటున్నాడు, దావీదు ఎలాగైతే ఆ యొక్క తలను చేతపట్టుకొని ఇశ్రాయేలీల వీధుల్లో తిరుగుతున్నాడో, ఈరోజు వధువా నువ్వు కూడా పాపాన్ని జయించిన సాక్ష్యం ఈరోజు నీకు కావాలంటున్నాడు. మనందరికీ కావాలి. లోకాన్ని జయించినట్టు, పాపాన్ని జయించినట్టు, వ్యభిచార కార్యాలను జయించినట్టు, అబద్ధాలు, మోసాలు, లోకములో ఉన్న పాప కార్యాలు, ఆచారాలు, ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, అన్నీ నువ్వు జయించాలి. వింటున్నారా? ఎర్రని వాడైనా చిన్న దావీదు గొలియాతును పడగొట్టి రాక్షసుడైన అతని తలను పట్టుకొని ఆ పట్టణములో తీసుకొని వచ్చినప్పుడు ప్రజలు నాట్యమాడుచు దావీదుకు 10,000, సౌలుకు 1,000 కేకలు వేస్తున్నారు. ఈరోజు సంగమా, ఇంత గొప్ప వర్తమానం దేవుడు మనందరికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు గొప్ప చెప్పుకోవడానికి కాదు. లోకములో ఉన్న సంఘ శాఖలన్నీ కూడా సాతాను చేతిలో ఉన్నాయి. సాతాను పిల్లలుగా వాళ్ళు నడుస్తున్నారు. అయితే ఈరోజు ఈ వర్తమానం ఎందుకు వచ్చిందో తెలుసా? మనము ఆయనలాగా ఈ భూమి మీద జీవించుచు ఆయనకు ప్రతినిధులుగా మనము సాక్షులుగా ఇక్కడ ఉండాలి. వర్తమానం వచ్చింది ఎందుకండి? నీవు పరిశుద్ధాత్మ పొంది లోకములో ఉన్న, చెప్తున్నాడు ఇక్కడ, నేను చదువుతాను, లోకములో ఉన్న ఆచారాలు, పద్ధతులు ఏమండి వింటున్నారా? క్రైస్తవ్యము ఆచారముగా మారిపోయింది అంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు ఎట్ట మారిపోయిందండి క్రైస్తవం? ఆచారం. చెప్తున్నాడు ప్రవక్త, సరిగ్గా మన క్రైస్తవ్యం కూడా అదే స్థితికి వచ్చను. మన పెంతుకోస్తు వారు కూడా సరిగ్గా అలాగే మారిపోయారు. అదొక కుటుంబ సాంప్రదాయముగా మారిపోయింది. ఈనాడు సాంప్రదాయ ప్రకారంగా ప్రార్థనలు చేస్తున్నారంట. అంటే నేర్చుకున్న ప్రార్థనలు హృదయంలో నుంచి రావట్లేదంట. పశ్చాత్తాపంతో, కన్నీటితో ప్రార్థనలు నోటితో నుంచి రావట్లా. మన సహోదరుడు ప్రార్థన చేయగానే స్టైల్గా లేస్తాడు. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఒక ఆయన చేస్తున్నాడు. శరాపులు కెరూబ్ అంటే వాడిని వాడు చూపించుకోవటానికి, అబ్బా ఎట్ట చేశాడురా ప్రార్థన. నేను అంటలేదు ప్రియులారా, ప్రవక్త చెప్తున్నాడు, మన ప్రార్థనలు ఈనాడు సాంప్రదాయములుగా మారిపోయినాయి. అంటే ఇలాంటి ప్రార్థనలకంట ఆ గుర్తు రాదంట. అందుకు నేను చదువుతున్నా. ఏ గుర్తండి? ఆయన విడిచిపెట్టిపోయిన పరిశుద్ధాత్మ గుర్తు నీకు రావాలంటే, ఆమేన్. మన ప్రార్థనలో కూడా ఈనాడు సాంప్రదాయంగా మారిపోయినాయి. రాత్రి వేళలో మోకరిల్లి, చెప్తున్నాడు ప్రవక్త, ప్రార్థనలు ఎటువంటివో, మోకరిల్లి ప్రభువా ఫలానా ఆయన్ని దీవించు, ఫలానా ఆయన్ని రక్షించు, ఫలానా ఆమె దుబాయ్ వెళ్ళింది, ఆమెకి నువ్వు తోడుగా ఉండు, ఫలానా ఆయన పరీక్షకి వెళ్ళాడు, ఆ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపం లేదు, కన్నీటి సొక్కు ఒక్కటి కూడా రాదు. చేసే తప్పులు చేస్తా అది చెయ్యి ఇది చెయ్యి అని దేవుడా అదృష్టం చెప్పే అనుగ్రహించువాడని. అంటే దేవుడు అంటే నీకు ఎట్టున్నాడు? నీకు అన్ని అదృష్టాలు చెప్పే దేవుడుగా వాడుకున్నావంటున్నావు. నీకు అన్నీ కలిసి రావాలి, నువ్వు పట్టిందల్లా అది. అప్పుడు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతావు, దేవుని నామానికి స్తోత్రాలు, మీ అందరికీ నా వందనాలు. నేను దుబాయ్ వెళ్ళేటప్పుడు వింటున్నారా, పెళ్లి చేసుకున్నాను, భర్తను ఇక్కడే వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయాను. వింటున్నారు లేదా? ఒకరోజు ఒకరికి నేను పెళ్లి చేశా,
ఇక్కడ వెస్ట్ గోదావరిలో. తర్వాత ఆ కుర్రోడంట భార్యను వదిలేసి దుబాయ్ వెళ్ళిపోతూ నా చేతే కూటం పెట్టించాలన్నాడంట. మా పెళ్లి చేసిన అయ్యగారే కూటం పెట్టాలి అంటే వీటికి మళ్ళీ ప్రార్థనలు అండి. దుబాయ్ తీసుకెళ్ళి ప్రభువా ఎన్నో సంవత్సరాల నుంచి నా ఆశ ఆయన తీర్చాడు. ఈ అసాక్ష్యాలు అంటే యేసు ప్రభుని ఎట్టవాడుకున్నారో చెప్తున్నాడు. నీ చేతి కింద ఉండే చిన్నపిల్లోళ్ళలాగా నువ్వు ఆయన్ని వాడుకుంటున్నావు. చిన్నపిల్లల్ని ఏం చేస్తాం మనం? రేట్రా కొట్టుకాడికి వెళ్ళి టీ ప్యాకెట్ తీసుకురాపో నేను చెప్పాను చెప్పి ఇదిగో ఈ 2 రూపాయలు నువ్వు కొనుక్కో అంటే దేవుడికి మనం ఏదో చేసి అయ్యగారు మా అబ్బాయి కానీ దుబాయ్ వెళ్ళొస్తే నేను కూటం పెట్టి నీకు 10,000 కానుకిచ్చి సంఘం మొత్తానికి భోజనాలు ఎట్టి గ్రాండ్గా దేవుణ్ణి సంతోషపెడతా. ఇవన్నీ మన సాక్ష్యాలు. చెప్తున్నాడు ప్రవక్త, దేవా నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని దేవునికి ఆజ్ఞాపించినట్లుగా మీ ప్రార్థనలు ఉంటున్నాయి. ఉండయండి అంటే ఆయన మనకు మన అవసరాలు తీర్చే ఒక పిల్లోళ్ళలాగా వాడుకుంటున్నాడు. ఆ ప్రార్థనలు దేవుడు అంటున్నాడు వినడంట. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఆ ప్రార్థనలు ఎలా ఉండేయో చెప్తున్నాడు. హల్లెలూయా. టైం చాలా అయిపోయినట్టు. చూడండి ఈరోజు మనం ఆ గుర్తుని ఎలా పొందుకోవాలో చెప్తున్నాను. అంటే మనం చేసే ప్రార్థనలకి ఆ గుర్తు రాదంటున్నాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా వచ్చి అంటున్నాడు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. మనందరికీ తెలుసు కదా. ఇల్లు చక్కబెట్టుకో అనగానే ఏం చేశాడు ఈయన? ఇంజనీర్ని పిలిచాడా? ఇంట్లో ఏదో తేడా ఉందంట, వాస్తు తేడా వచ్చిందంట, సిద్ధాంతం పిలవండి అన్నాడా? ఆయన వస్తాడేక ఆగు, ఈ కిటికీ ఈ ద్వారం చిన్నగా కిటికీ లేదు, అర్జెంటుగా పాల్గొట్టి కిటికీ పెట్టాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు ప్రవక్త వచ్చి. ఇల్లు చక్కబెట్టుకో అనగానే నేనేం చేశాడు? కన్నీటితో గోడ తట్టు తిరిగి ప్రార్థించాడు. అప్పుడు మళ్ళీ ఇంకొక 15 సంవత్సరాలు పెరిగిందా అండి? హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు రావాలంటే, అది నీలో ఎప్పుడు నీతో ఉండాలంటే నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? నువ్వు చేసిన పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపపడాలి. పబ్లిక్లో చేయమంటే అరగంట చేస్తుంది. చేసే ప్రార్థనలన్నీ ఎట్టుంటాయి? ఆయన కాపాడు, ఈయన కాపాడు, సేవకుని కాపాడు, ఆయన్ని దీవించు, పెద్ద చర్చి కట్టబడాలి, ఏదేదో చేస్తాం. కానీ ప్రవక్త అన్నాడు ఎప్పుడైతే నువ్వు ఇండివిడ్యువల్గా తలుపులు వేసుకొని ఇంట్లో ప్రార్థన చేస్తావో అప్పుడు నీ బతుకులో నువ్వు చేసినవన్నీ బయటకు రావాలి. పశ్చాత్తాపం రావాలి, కన్నీరు రావాలి. విగ్రహారాధన చేసేవాడు కొబ్బరికాయ కొట్టి నీళ్లు పోతాడు, కానీ నీ గుండె పగలాలి. గుండె పగిలి నీ కళ్ళల్లో నుంచి నీళ్ళు రావాలి. అర్థమవుతుందా ప్రియులారా? ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే ఇక్కడ చూడండి ప్రవక్త అంటున్నాడు, నేను ముగిస్తున్నాను. యెషయా 1వ అధ్యాయము చదివిన ఎడల ఇచ్చట యెషయా లేచుట మీరు చూడగలరు. చదవండి యెషయా 1వ అధ్యాయం. ప్రవక్త చెప్తున్నాడు 11 నుంచి. దేవుడు సంఘములో ప్రార్థనలు చేసే విధానం 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. అమ్మా వింటున్నారా? అప్పుడు బలులు, ఇప్పుడు ప్రార్థనలు. ఆమేన్. అప్పుడు బలులు, ఇప్పుడు సాక్ష్యాలు. ఇప్పుడు బలులు లేవు. ఓకే. ప్రవక్త చెప్తున్నాడు విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులు, పొట్టేళ్ళు, కొవ్వు నాకు అసహ్యం పడుతుంది అంటున్నాడు. నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనా, గొర్రె పిల్ల రక్తమందైనా, మేకపోతుల రక్తమందైనా నాకు ఇష్టం లేదు. మీరు వస్తున్నారే, టయానికి వస్తున్నారు, హాజరేపుకొని పోవాలి.
లేకపోతే అయ్యగారు అడుగుతాడేమో, అమ్మ 3 రోజులు మీటింగ్ రాలేదేమో అంటాడేమో. వచ్చుచున్నారే, అస్సలు మిమ్మల్ని రమ్మన్నా వాడు ఎవడో. ఎందుకంటే నువ్వు ఏదో ఆచారంగా వచ్చి కూర్చొని ఆమేనని వెళ్ళిపోతున్నావు తప్ప నీ ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. ఆ రోజు బలులు, ఈరోజు ప్రార్థనలు. వింటున్నారా? నీ నైవేద్యము వ్యర్థము. నాకు రోత పడుతుంది నువ్వు చేసే ప్రార్థన ఎనబుద్ధిగా. అట్లా వేషధారంతో ప్రార్థిస్తున్నావు, వేషధారిగా ఇవన్నీ ఉన్నాయి, కానీ పాటలు కూడా ఉండే. ఇక్కడ టైం లేదు నాకు. పాటలంట సాగదీసి చదవమంటారా? పాటలు ఎట్ట పాడుతున్నారో కూడా చెప్తున్నాడు ప్రవక్త. పాటలు పాడేటప్పుడు అంట సుబ్రహ్మణ్యాన్ని మనసులో పెట్టుకుంటారంట. ఆయన ఎక్కడెత్తాడు, ఎక్కడ దించాడు, ఎక్కడ మ్యూజిక్ కాపాడు. ఆపు, స్టార్ట్. నిజమండి, ఇవన్నీ చదివి నాకు భయం వేసింది. ఈ పుస్తకం చదివేటప్పుడు నేను ఏడిశాను. పిల్లలు తలుపులు వేసుకుని, ప్రభువా ఒకవేళ అలాంటి జీవితం నాలో ఉంటే నన్ను క్షమించు ప్రభువా. వింటున్నారండి? ఏదది కనపడుతున్నా? వింటున్నారా? పాటలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. అడవుల్లో అన్నీ కనపడవు, ఎదురుగున్నది కూడా కనపడవు. ఇది కాదు కండిషన్. పక్కన టైం అయిపోతుంది. ఈరోజు భోజనాలు పాస్టర్ గారు ఫోన్ చేయకుండా రండి అన్నాడు. ఆమేన్. సాగదీస్తారంట. వీళ్ళు చెప్తాడు ప్రవక్త. సరే చదవండి, కంటిన్యూ చేయండి. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. జరుగుచున్నవి. ఏం సమాజం అంటది? పాపులు గుంపు కూడిన ఏమి సమాజం ప్రియులారాదే? ఉత్సవ సమాజము. నాకు అసలు ఎనబుద్ధి కావట్లేదు అన్నాడు. ఇక్కడ పాటల గురించి చదువుతున్నాను, వినండి. హల్లెలూయా. ఎటువంటి అవమానం అది! దాన్ని నేను చాలాసార్లు గమనించాను. మరియు దేవుడు ప్రజలకు అందమైన స్వరములు ఇచ్చాడు. అందరికి ఇచ్చాడంటోయ్, సుబ్రహ్మణ్యానికే కాదు, నీకు కూడా ఇచ్చాడు. అందమైన స్వరములు ఇచ్చాడు. ఇది ఆ వర్తమానం కాదు ప్రియులారా, అహంకారం అనే వర్తమానం. నేను వేరే పుస్తకం ఎతుకుతున్నా. ఏం పేరు ఈ పుస్తకం పేరు? అంటే గర్వం. అంటే పాట కూడా గర్వంగా పాడతారంట. నన్ను మించినోడు లేడు. ఇక
సింగర్ ఈ చర్చిలో నేనే సింగర్ని. చూడండి ఇక్కడ ఒక తలాంతు మరియు ఒక తర్వాత దానికి ఒక తర్ఫీదు తీసుకొనుచున్నారు. ఆమెన్. దేవుడు అందమైన స్వరములు ఇచ్చి ఉన్నాడు. పాడుటకు వారు నిలబడినప్పుడు వారు తమ యొక్క ప్రియమైన ఊపిరి అంట ఎత్తుకొని సాగదెత్తాడంట. జనమే కటే వీళ్ళు పాడరేక సాగదీయుటకు నిలబడినప్పుడు వారు తన స్వరములను ఊపిరి ఎంత బిగబట్టి ఆ సమాజమునకు చూపించుకోవటానికి మరియు వారి యొక్క ముఖము నీలిరంగుగా మారిపోద్దంట. అంటే ఇప్పుడు ఆయన స్వరాన్ని సమాజం చూడాలి, వినాలి. ఆయన ముఖం రంగు కూడా మారిపోద్దంట. ఆ సమాజమునకు చూపించుకుంటకు మరియు వారి యొక్క ముఖము నీలిరంగుగా వచ్చేంత వరకు వారు ఒక రకమైన శృతిని తీసుకొని స్వరమును గట్టిగా పట్టుకొని సాగదెత్తారంట. మరియు వారు తిరిగి కిందకు వచ్చేసరికి తర్వాత స్వరములో ఆ ప్రజలు దేవుణ్ణి ఆరాధించట్లేదు. అంటే మనసులో ఎవరుంటారు? సుబ్రహ్మణ్యం ఇక్కడ ఎత్తాడు, అక్కడ దించాడు, నేను కూడా ఇక్కడ ఎత్తాలి, అక్కడ దించాలి. వాయిద్యముడు ఇక్కడ ఆపాడు, నువ్వేంటి కొడుతున్నావు, ఆపు, సరిగ్గా వాయించు. వారు దేవుణ్ణి ఆరాధించట్లేదు. వారు వారి యొక్క స్వరముపైనే వారి యొక్క మనసు ఉంటుంది. స్వరం మీద పెట్టి సుబ్రహ్మణ్యం ఆపిన చోట ఆపి, ఎత్తుకున్న చోట ఎత్తి, ఇంటర్లోడు ఎక్కడ వేయాలో, ఎక్కడ తప్పలోడు కొట్టాలో, తప్పలోడు కొట్టకపోతే అడికెళ్ళి ఉరించి వస్తాడు, సరికొట్టు, నా శృతి ఎంత. ప్రియులరా, ఈ పాటల్లో దేవుడు లేడు అంటున్నాడు ప్రవక్త. దేవుడు అందరికీ స్వరములు ఇచ్చాడు. దావీదు స్వరమెత్తి పాటలు పాడుతున్నాడు. హల్లెలూయా. హృదయములో ఆనందముతో కేకలు వేస్తున్నాడు. ఎవడైతే సంగీత వాయిద్యము మరి పియానో నీవు మరచిపోవదువో ఆ మంచి పాత పెంతుకోసు పాట వారు పాడే పద్ధతిని నేను ప్రేమిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నిజము. ఒక రకమైన ఆచార సంబంధమైన కార్యక్రమంలో మీరు పాటలు ఉండవలసిన అవసరము లేదు. ఎక్కడైతే చెంపల నుండి కన్నీరు కారుతూ ఉంటుందంట, దేవుడు చేసిన కార్యాలను తలుచుకుంటూ ఆయన హృదయములో ఆయన గురించి గుండె పగిలి నన్ను రక్షించాడు ఆయన, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని నువ్వు కన్నీటితో, అంటే చెంపల మీద 2 చుక్కలు వస్తుంటే ఆ పాటలు దేవునికి ఇష్టం. ఆ పాటలు ఉండేయండి. ఇప్పుడు క్రిస్మస్ పాటలు ఎట్టుంటాయి, డ్యాన్సులు, సెమీ క్రిస్మస్లు. అందుకే దేవుడు ఈ పాటలు వింటలేదు. ఇంకా చాలా ఉండి నేను ముగిస్తూ, కాబట్టి వారి స్వరములు పెద్దగా చేస్తారు. ఇప్పుడు నేను నా డిగ్రీని పొందుకున్నాను, అది ఒక రకమైన వణుకును మీ మీదకి తీసుకొని వస్తున్నది. వాటి పట్ల నేను చింతించుచున్నాను. కనుక ప్రియులారా, ఈరోజు ప్రవక్త ఏం చెబుతున్నాడంటే, చివరి మాటలు ఇందాక నుంచి అంటానే ఉండవలయ్య గారు అంటారు, చివరి మాటలు చదవమంటారా? హల్లెలూయా. అంటే మన భక్తి ఆచార భక్తిగా మారిపోయిందంట. ఆచారాలు గట్టిగా పట్టుకుంటా ఉంటాం మనం. యేసుప్రభు కాలంలో కూడా శాస్త్రులు పరిచయులు వచ్చి యేసుప్రభుతో ఏమన్నారు తెలుసా? ఆగో, నీ శిష్యులు కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి వచ్చారు, ఇది తప్పు కదా. అప్పుడు అంటాడు యేసయ్య, మీరు పెదవులతో నన్ను దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయం దూరంగా ఉంది. మానవులు కల్పించిన పద్ధతులు మాత్రం దైవోపదేశములుగా భావిస్తారు. కాళ్ళు కడగలేదా? అయ్యి బాబోయ్ కడుక్కోనరా వింటున్నారా? పాస్టర్ గారు, మా అబ్బాయికి 5వ నెల అయిపోయి 6వ నెల వచ్చేసిందండి, 5వ రోజు అండి, 6వ నెల 6వ తారీఖునే అన్నం పెట్టాలంట. ఏం కొంపలు మునిగిపోతాయా? అదేదో మరి లాజిక్గా 6వ నెల చెప్పండి 6వ నెల 6వ రోజే పెట్టాలా? ఎన్ని ఎవరు ఎన్ టైం మెసేజ్ వాళ్ళు. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి,
అయ్యగారు ఎక్కడున్నారు? చెప్పు. ఏంటమ్మా? మా మనవడికండి. నువ్వు ఎక్కడుండా రోజు రావాలంట నేను. అంటే ఈ ప్రార్థనలో దేవుడికి ఇష్టమా? ఆచారాలు. అయితే ప్రియులారా, ఈరోజు ప్రవక్త అంటున్నాడు, దేవుని వాక్యముతో నిలబడి నువ్వు ఆచారాలు పక్కన పడేయాలి, పద్ధతులు పక్కన పడేయాలి. కానీ మనం ఏం చేస్తాం? పద్ధతుల కోసం నిలబడతాం, వాక్యాన్ని పక్కన పెడతాం. ఈ ప్రార్థన దేవుడు వింటాడా? ఈ ఆచార భక్తి. నిన్న విశాఖపట్నంలో పెళ్ళిలో ప్రసంగం నాది, వింటున్నారా? మొన్న అక్కడ ట్రెడిషన్లు, ఆ యొక్క మానవుడు పెట్టిన పద్ధతులు చూస్తుంటే నాకు రోత పడుతుంది. ఆ ప్రార్థనలు దేవుడు వింటాడా? ఆ ఆచారాలతో చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి పోద్దా? ఆ పరిశుద్ధాత్మ గురితో వస్తుందా? ఏది కావాలి ఇప్పుడు? ఆచారాలు పక్కన పెట్టాలి, మానవుడు కల్పించిన పద్ధతులు పక్కన పడేయాలి. హల్లెలూయా. మన ఆచారంలో చేయటంలో మునిగిపోయి చేయవలసిన దాన్ని యథార్థముగా మనము చేయట్లేదు. ఎందుకే? అది మన ఆచారం అని చేయుచున్నాం, ఎందుకంటే అది మన సాంప్రదాయం అని చేయుచున్నాం. మనము చేసిన పాపమునకు దుఃఖముతో పశ్చాత్తాపము చెందకుండా, యథార్థత లేకుండా ఆయన దగ్గరికి మనం వస్తున్నాం. ఈరోజు ప్రియులారా, టోటల్గా నేను చివరిలో చెప్పే మాటలు ఏంటంటే, మానవ కల్పిత సిద్ధాంతాలు, ఆచారాలన్నీ చచ్చిపోయాడు. చచ్చిపోగానే ఆయనకి దినం, దీనికి అందమైన పేరు పెడతాడు, ఆదరణ కూటం అంటాడు. ఎందుకంటే క్రైస్తవులు రారు, దినం అంటే రారు. ప్రార్థన లేని వాళ్ళకేమో అది దినం, ప్రార్థన చేసేవాడికేమో ఆదరణ కూటం. ఫోటో అక్కడ పెడతారు, దండేస్తారు. ఫోటో దగ్గర పూలు, మొన్న జరిగిందండి ఇది. ఫోటో దగ్గర అన్ని పూలు పెడితే కోటానికి వచ్చిన వాడల్లా ఫోటో దగ్గరకు వచ్చి పువ్వులు చల్లి దండం పెట్టుకుని లోపలికి వస్తున్నాడు. చచ్చిపోయినోడు ఎంటైం మెసేజ్, వాడు కొడుకు ఎంటైం మెసేజ్. వింటున్నారా పిల్లలు? నాకు కడుపు రగిలిపోతుంది. చచ్చిపోయినోడు ఎంటైం మెసేజ్, కొడుకు భలే సాక్ష్యం చెప్తాడు, దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు అంటాడు. ఉటిదే. వింటాడా దేవుడు? ఆ ప్రార్థనలు ఆలకిస్తాడా? నాకు రగిలిపోతుంది. ఇక్కడ దండం పెట్టుకున్నారు, పూలు చల్లుతున్నారు, లోపలికి వచ్చి కూర్చున్నారు. అందరు కాదులేండి, కొంతమంది. ఈ మాత్రం మనం పక్కాగా చేస్తున్నాం. మానవుడు కల్పించిన పద్ధతులు పక్కాగా పెట్టేశాం, వాక్యాన్ని మాత్రం పక్కన పడేస్తున్నాం. భార్యాభర్తలు విడిపోకూడదు, వాళ్ళు కలిసి ఉండాలి. వింటున్నారా? పెళ్ళైన కొత్తలో నేను కూడా నా భార్యను వదిలేసి మిలిటరీకి వెళ్ళిపోతున్నా. ఆ రాత్రి రేపు వెళ్ళిపోతానన్నగా బైబిల్ తీసి ఏలు పెట్టి, అప్పట్లో నాకు బైబిల్ తెలియదు కదా, మంచి వాక్యం ఏ ప్రభు అని ఎక్కడ పెట్టాను తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో నాకు రావాల్సిన వాక్యమే వచ్చింది. ఎవడైనా సైనికుడు కొత్తగా పెళ్లి చేసుకుంటే వాడు సంవత్సరం సైన్యంలోకి వెళ్లకుండా భార్యను సంతోష పెట్టాలి. నా గుండెలు పగిలిపోయినాయి. 2 నెలలు కాపురం చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఇది దేవుడికి తప్పు. విజయ, నువ్వు కూడా బయలుదేరన్నా. నా భార్యతో చెప్పా, రేపే నువ్వు కూడా బయలుదేరుతున్నావు. అదేంటండి? రేపు మీరొక్కళ్ళు వెళ్తానన్నారుగా. ఎందుకంటే నన్ను మా మామయ్య నమ్మట్లా. చిన్నప్పుడు నేను పారిపోయి దుబాయ్ వెళ్ళిపోయానని నాకు పిల్లనీయటానికే డౌట్గా ఇచ్చాడు. పెళ్ళి అయిపోయింది. ఢిల్లీలో ఒక ఆయన మిలిటరీ ఆయన వచ్చి చెప్పాడంట, రవిగాడు మిలిటరీ లేదు, ఏం లేదు, అంతా ఉట్టిదే అన్నాడంట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక మా మామకి చెమటలు పుట్టుకొస్తున్నాయి. నేను ఎప్పుడైతే ఈ మాట అన్నానో, ఈ అమ్మాయి వెళ్ళి మా మామకు చెప్పింది. మా మామ ఉరుకుతూ వచ్చాడు, అల్లుడు నువ్వు ఒక్కడు వెళ్తానన్నావుగా, పిల్లలు ఎందుకు అంటున్నాడు. వామ్మో, వీళ్ళు పంపించేటట్టు లేరు. నాకు అర్థమైపోయింది, మావయ్య నువ్వు కూడా బయలుదేరన్నా. ఎందుకంటే సాక్ష్యం, నన్ను నమ్మరు. చిన్నప్పుడు పారిపోయాడు, ఈడేటో దుబాయ్ ఏటో వెళ్ళిపోయాడు అని నా మీద ఒక ముద్ర.
ఒక మిలిటరీ ఆయన ఢిల్లీ నుంచి వచ్చి చెప్పాడంట, ఆడు అసలు ఢిల్లీలో లేడు, ఎక్కడా లేడు, ఉట్టిదే. ఇక ఈయనకి పెళ్ళి అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లా. నా భార్య ఏమో వాళ్ళ నాన్నకు చెప్పింది, నేనేం వాక్యం చూశా. ఎందుకో ప్రియులారా, దేవుడు తెలియకుండానే మనకి ఈరోజు అన్ని క్రమాలు లేవండి, పిచ్చి పిచ్చిగా జరుగుతున్నాయి. సరే మా మామయ్య నేనెందుకు అన్నాడు, బయలుదేరు నువ్వు కూడా. ముగ్గురు వెళ్ళాం. ఆర్మీ పెరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టిన తర్వాత 26 జనవరికి మీరు చూసే ఉంటారు, 26 జనవరిలో మార్చింగ్ జరుగుద్దే, అక్కడ దించా మా మామని ట్రక్కులో ఎక్కించి, అదే మిలిటరీ ట్రక్కులో. ఆయన అన్నీ చూసి భలే సంతోషపడ్డాడు. మా అల్లుడు నిజంగా ఆర్మీ. ఆ పక్కన ట్యాంకర్లు అవన్నీ చూసి ముఖంలో నవ్వు. సర్లే, వింటున్నారా ప్రియులారా? నాదంతా పెద్ద స్టోరీలేండి, అవన్నీ మనకొద్దు ఇప్పుడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఆచార భక్తి, లోక సంబంధమైన భక్తి దేవునికి పనికిరాదు. పశ్చాత్తాపముతో హృదయం పగలాలి, కంటి వెంట నీళ్లు రావాలి, చేసిన తప్పుల నిమిత్తం పశ్చాత్తాపం పొందాలి, అవన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మేడగదిలో 10 రోజులు చేసింది అదే. ఏం చేశారు 10 రోజులు వాళ్ళు? ప్రభు ఆయన్ని కాపాడు, ఈయన్ని కాపాడు అనుకుంటా చేశారా? గుండెలు పగిలి చేసిన తప్పుల నిమిత్తం ఎప్పుడైతే కన్నీరు కార్చారో అప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసింది. వింటున్నారా ప్రియులారా? ఈరోజు మన జీవితంలో చేసిన తప్పులన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీటితో ఎప్పుడైతే ఆయన పాదాలు కడుగుతామో తప్పకుండా దేవుడు ఆ గుర్తు మనకిచ్చేస్తాడు. అహంకారంతో చేయకూడదండి. అహంకారం అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు, అహంకారంతో ప్రార్థనలు చేసినా దేవుడు విండు, అహంకారంతో పాటలు పాడినా దేవుడు విండు. మన స్వరాలు ఏదో లోకానికి సంఘానికి చూపించాలని పాడినా దేవుడు వినడు. నీ పాటలో పశ్చాత్తాపం ఉండాలి, నీ ప్రార్థనలో కన్నీరు ఉండాలి, నీ ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుద్ది. లేకపోతే ఆ ప్రార్థన పాపం అయిపోద్దంట. అది నేను చెప్పనులేండి, నాకు వస్తుంది రిఫరెన్సు. ఇంటికి పోయి చదువుకోండి. 109వ కీర్తన 8వ వచనం 9వ వచనం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి చివరి కాలంలో మనం ఉన్నాం. చేసిన తప్పుల నిమిత్తం పశ్చాత్తాపపడదాం, కన్నీరు కారుద్దాం, ఆ దేవుణ్ణి అడుగుదాం. ఏది అడగాలో నువ్వు అదే అడగాలి. పిచ్చి పిచ్చి అడగబాక, దుబాయ్ పంపించు ప్రభువా, దుబాయ్ పంపించు ప్రభువా అని ఇస్తాడు ఆయన. అడుగుడి, కానీ నువ్వు అడిగింది నీకు ఊరైపోద్ది. నువ్వు అడుగుతావు, ఇస్తాడు ఆయన. మన దేవుడు ఎంత మంచోడు, ఏది అడిగితే అది ఇస్తాడు. కానీ నువ్వు అడిగేది నీ ఆత్మ నాకీ ప్రభు, గంజి దాగైనా నేను నీ కోసం బతుకుతా, నీ కొరకు సాక్షిగా ఉంటా, నీ కొరకు నమ్మకంగా జీవిస్తా, లోక ఆచారాలన్నీ పక్కన పెట్టేస్తా, శరీరానికి ఉన్న నట్లు బోల్ట్లన్నీ తీసి అవతల పడేస్తా, నేను నీ భార్యగా ఉంటాను, 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో నీతో ఉండాలి, నువ్వు విడిచిపోయిన ఆ రక్తపు గుర్తుకి ప్రత్యామ్నాయముగా నీ ఆత్మ నాకు దయచే ప్రభు అని నువ్వు అడిగితే తప్పకుండా అది నీకు ఇస్తాడు. అదే గుర్తు ఈరోజు మనకు కావాలి. మరి ఆ గుర్తు పొందుకుందామా? అడుగుదామా? అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. అరగంట ఎక్కువ చెప్పాను, నన్ను క్షమించండి. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం ప్రియులారా. ఈ రాత్రి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో మనము చేసిన తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపపడి, దేవుడా నన్ను క్షమించు నాయన, నిజమే నా ప్రార్థన కన్నీటి ప్రార్థనగా ఉండాలి. ఆనాడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త వచ్చి ఓ నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, సమయం ఇక లేదు. కళ్ళు మూసుకొని అటు ఇటు చూడటానికి కాదు మిమ్మల్ని నుంచోబెట్టింది. విన్న మాటల్ని కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకో బాబు, పశ్చాత్తాపముతో సంఘములో రాజకీయాలు విడిచిపెట్టి
అబద్ధాలు విడిచిపెట్టి, మోసపు కార్యాలు విడిచిపెట్టి, లోక సంబంధమైన ఆచారాలు పక్కన పెట్టి, పశ్చాత్తాప హృదయముతో, కన్నీటితో ఈ రాత్రి ఆ పాపాత్మురాలు అహంకారం అనే వర్తమానములో ఆ పాపాత్మురాలు కన్నీటితో ఆయన కాళ్ళు కడిగింది. పిలిచిన పరిసయ్యుడు ఆయనకి నీళ్ళు ఇవ్వలేదు. పిలిచిన పరిసయ్యుడు ఆయనకి అత్తరు పూయలేదు. పిలిచిన పరిసయ్యుడు ముద్దు పెట్టుకోలేదు. ఈ పాపాత్మురాలైతే ఆమె చేసిన పాపాల నిమిత్తం గుండె పగిలి ఆయన కాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉంది. అయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను పాపాత్మురాలనయ్యా, నాకు క్షమాపణే లేదయ్యా. అదిగో రాళ్లతో కొట్టబడుతున్న నా ఫ్రెండ్ను నువ్వు రక్షించావంట, ఆమెను నువ్వు కాపాడావంట, వేశ్యలకు కూడా పరలోకం ఉన్నదని ఒక ఆశను కల్పించావయ్యా. ఓ పిలిచిన పరిసయ్యుడు, నీకు నీళ్ళు ఇవ్వలేదయ్యా, నేను నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతానయ్యా. ఆ పరిసయ్యుడు నీకు విలువైన అత్తరు పూయలేదయ్యా, నేను అచ్చ జటామాంసి అత్తరు నీ పాదాలకు పూస్తున్నాను ప్రభువా. నీ పాదాలు నేను నా కురులతో తుడుస్తున్నాను ప్రభువా. నా పాపాలు క్షమించు ప్రభువా అని విస్తారముగా ఆమె చేసిన పాపాలన్నీ కూడా ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి, ఓ యేసయ్య అంటున్నాడు, సీమోను, విస్తారముగా ఈమె చేసిన పాపాలు క్షమించాను, ఎందుకంటే ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది. నువ్వు పిలిచావు, నాకు నీళ్ళు ఇవ్వలేదు. నువ్వు పిలిచావు, అత్తరు చల్లలేదు. నువ్వు పిలిచావు, ముద్దు పెట్టుకోలేదు. ఈమె నా పాదాల దగ్గర కూర్చొని నేను వచ్చిన కాడి నుంచి ఆమె చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది, పశ్చాత్తాపపడుతుంది. ఆమె కన్నీళ్లతో నా కాళ్ళంతా కడిగేసింది, ఆమె కురులతో తుడిచింది, నన్ను విస్తారముగా ప్రేమించింది. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, సమయము లేదు. చేతులు పైకెత్తు. లొంగిపోతున్నా ప్రభువా. చేతులు పైకెత్తడం అంటే లొంగిపోవటం ప్రియులారా. మనం అహంకారంగా నిలబడకూడదు, అహంకారంగా పాటలు పాడకూడదు, అహంకారంగా ప్రార్థన చేయకూడదు. నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీకు నీవే ఓర్పు కలిగి ఉండాలి. ఆయన ఎదుట నువ్వు దీనుడుగా ఉండాలి. అందుకే ఎస్తేరు వచ్చి ఆ యొక్క షండుడైన హేగే ముందు దీనురాలుగా నిలబడింది. రాత్రి మనం విన్నాం, అయ్యా ఆమె దీనురాలుగా నిలబడి, అయ్యా రాజుకేది ఇష్టమో అలా నన్ను అలంకరించయ్యా అని ఎప్పుడైతే ఆమె పలికిందో, ఆమె రాజు యొక్క దయను పొందింది. రాజు యొక్క దయను పొందింది. ఆమెను చూసిన వారికి అందరికీ దయ పుట్టింది. ఈరోజు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? యేసయ్యా, నీవు ఆయన జీవితాన్ని లోకానికి చూపించాలి. ఆయనలాగా నువ్వు ఈ భూమి మీద బతకాలి. ఆయన కొరకే నువ్వు బ్రతకాలి. లోకము ఎదురు చూస్తుంది. ఒక నిజమైన క్రైస్తవుడు ఉన్నాడా అని లోకం ఎదురు చూస్తుంది. విసిగిపోయిందంటున్నాడు ప్రవక్త. అయితే ఆ నిజమైన క్రైస్తవ్యాన్ని వధువులో చూడాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మరి అలాంటి జీవితాన్ని మనము జీవిద్దామా? అలాంటి వారుగా మనం ఉందామా? అలా అడిగినప్పుడు ఆ తలరాయిని అత్తుకోవటానికి ఆ దేవుడు మనకి గుర్తిస్తాడు. ఆ గురుతు రక్తపు గురుతు కాదు, కానీ ఆ రక్తమునకు ప్రతిగా ఆయన విడిచిపోయిన ఆత్మ. ఎలీషా అడుగుతున్నాడు, ఏలియా అడుగుతున్నాడు, ఎలీషా నీకేం కావాలి? నాకు పెద్ద గుడి కట్టించని అడగల, నాకు దశంభాగాలి అని అడగల, నన్ను దుబాయ్ పంపించని అడగల, నా పిల్లల్ని దీవించని అడగల. నీవు ఇందాక యోర్దానును కొట్టావే దుప్పటితో, నీ ఆత్మ నాకు కావాలి. ఎలీషా అడిగింది అదే. ఈ రాత్రి నువ్వు అడగాల్సింది కూడా అదే. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది తప్పకుండా మన దేవుడు ఇస్తాడు. అడుగుదాం, అడుగుదాం, అందరం అడుగుదాం. ఆయన పాదాల దగ్గర అడుగుదాం. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపులు వేసుకో. కన్నీటితో నువ్వు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి ఒప్పుకో. విస్తారముగా మన పాపాలన్నీ ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటామో, ఆయన విస్తారమైన మన పాపాలు క్షమించి ఆయన ఆత్మను గురుతుగా మనకిస్తాడు. ఇది మన తండ్రి మన పట్ల చేసిన వాగ్దానం.
ఆ వాగ్దానం తప్పకుండా ఆయన పిల్లమైన మనం పొంది తీరాలి. చిన్న ప్రార్థన చేసి పాస్టర్ గారికి సమయం ఇస్తాను. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ 3 కూటాల్లో ఆ తలరాయి వర్తమానం మాకు అందించావు. నీ తలలో ఉన్నదంతా ప్రేమే. అక్కడ జ్ఞానము లేదు, అక్కడ మోసము లేదు, అక్కడ కపటము లేదు. అక్కడ శత్రువును కూడా ప్రేమించిన ప్రేమ ఉన్నది. యూదాను కూడా నువ్వు ప్రేమించిన ప్రేమ ఉన్నది. ఆ ప్రేమే ఈరోజు మాకు కావాలని, ఆ ప్రేమ ద్వారానే 5 మడతల పరిచర్య జరగాలని, కాపర్లే కానీ, సువార్థికులే కానీ, అపోస్తులే కానీ అందరూ ఆ ప్రేమతోనే సంఘమును నడిపించాలని, ఆ ప్రేమలో నుండే మేము ఎత్తబడాలని, ఆ ప్రేమను మేము పొందాలంటే పరిశుద్ధాత్మ గుర్తు మాకు ఉండాలని మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ సంఘానికి అది తప్పకుండా మీరు ఇస్తారని మేము నమ్ముచున్నాం. మరి నీ సేవకుడు రాత్రనక పగలనక నాయన సంఘమును వాక్య వధువుగా కట్టాలని ఇలాంటి కోటాలు ఏర్పాటు చేస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళి ఈ వర్తమానం బోధిస్తున్నప్పుడు ఆయనతో మీరుండండి, సంఘమును మండించండి. వాక్య వధువుగా ఒకరోజు మేమందరం ఎత్తబడి ఒక సైన్యముగా మధ్యాకాశంలో నిన్ను కలుసుకొని ఆ పరలోక పట్టణములో ప్రవేశించుటకు ఆ గొప్ప ఉన్నతమైన సమయము ఎక్కడో ఎంత దూరమో లేదు కానీ బహు సమీపముగా ఉన్నదయ్యా. మా ప్రవక్త చెప్పిన 7 దర్శనాల్లో 6 ముగించబడ్డాయి, 7వది ఒక్కటే మిగిలిపోయింది. అది కూడా జరగబోతుంది. అప్పటి వరకు మీరు మమ్మల్ని నడిపిస్తారని, నీ గుర్తుతో మమ్మల్ని నింపుతారని, నీ చిత్తమైతే మళ్ళీ మేము కలుసుకునే రోజులు మాకు దయచేయండి. ఒకవేళ నీ రాకడో మా మరణమో జరిగితే ఎన్నడూ విడిపోని నీ రాజ్యములో ఉండుటకు తగిన సిద్ధపాటు దయచేయమని ఈ రాత్రికాలపు దీవెనలతో మమ్మల్ని నింపండి. నేను ప్రయాణమై వెళుతున్నాను, నీ పిల్లలు కూడా ప్రయాణమై వెళ్ళేటప్పుడు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఈ సంఘము పట్ల, సంఘ కాపరి కుటుంబం పట్ల మాకెప్పుడు మంచి వార్తలు వినిపించమని, ఇక్కడ నిలిచిన సేవకులను కూడా దీవించమని, వారి సంఘాలను కూడా నాయన బలపరచండి. ఫిలిప్ అబ్రాం గారిని రాత్రి మా మధ్యకు తీసుకొచ్చారు. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, సంఘాన్ని కూడా బలపరచండి. నీ మహిమలో నుండి ప్రతి అవసరతలు తీర్చండి. ఇప్పుడు జరగబోయే ప్రేమ విందులో కూడా నాయన మీరుండి క్రమముగా మర్యాదగా జరిగించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని, మా కొరకు మరణించి మరణమును జయించి తిరిగి లేచిన మా ప్రభు అయిన యేసు క్రీస్తువను ఉన్నతమైన శ్రేష్టమైన నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా విషయాలు దాటుకుంటూ వచ్చాను, అయినా చాలా టైం అయిపోయింది, నన్ను క్షమించండి. మరి పాస్టర్ గారికి తిరిగి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారా, తిట్టుకుంటారా? ప్రభు చిత్తం అయితే మళ్ళీ కలుద్దాం, లేకపోతే అక్కడిక ఇక ఇడిపోయే పనే లేదు, ఇంకక్కడే ఉంటాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. మరి సమయం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మళ్ళీ తిరిగి ఆయనకి సమయాన్ని అప్పగిస్తాం. థ్యాంక్ యూ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మంచి పిల్లరా, ఇంతవరకు తలరాయి వర్తమానంలో నుండి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం ఈ 3 కూటాల్లో విన్నామా? హల్లెలూయా. దైవిక ప్రేమ. ఎమ్మింగ్ వస్తుంది చూడండి, అది ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ఎమ్మింగ్ వచ్చేస్తుంది, బేస్ తగ్గించండి. హల్లెలూయా. కనుక దైవిక ప్రేమ, ఆ తలరాయి ప్రత్యక్షత, అది లేకపోతే మనం ఎవరిని ప్రేమించలేం, ఎవరిని క్షమించలేం. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ కాలపు ప్రవక్త చెప్పిన ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ ఈ గడియ వర్తమానంలో మనము నిలకడగా ఉండి ఈ వర్తమానం ప్రకారం జీవిస్తే
ఈ కాలపు ప్రవక్త చెప్పినట్లుగా ఖచ్చితంగా పౌలు ఎక్కడున్నాడో అక్కడ నా వర్తమానమును వినిన విశ్వాసులు అక్కడ ఉంటారని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పల్లవి పాడుకొని ఎమ్మింగ్ వచ్చేస్తుంది చూడైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బందీనయ్యా నయ్యా శత్రువుల చేతిలో, బందీనయ్యా నయ్యా శత్రువుల చేతిలో, పట్టబడి నే కట్టబడి తిని, పట్టబడి నే కట్టబడి తిని, అవిధేయ సేవకుడిగా నిలచితి, అపజయపు అంచున నిలచి ఉంటిని. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను అంగీకరించుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి. తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని, తప్పు చేశానయ్యా ఒప్పుకొనుచుంటిని, మునుపటి శక్తిని మరలా ఇమ్ము, మునుపటి శక్తిని మరలా ఇమ్ము, ఈ మత శాఖ కోటను నే కూల్చేదను, విశ్వాస వీరులుగా నే నిలిచేదన్. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా, నన్ను జ్ఞాపకం చేసుకొనుమా, నన్ను బలపరచి స్థిరపరచుమా. ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొకసారి. భక్తుడని యోహాను అంటాడు, దేవుని మూలముగా పుట్టిన పిల్లలు పాపము చెయ్యరు, ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన ద్వారా జన్మించాం కనుక మన జీవితంలో ఎన్నడూ పాపం అనేది చెయ్యకుండా ఉండగలిగితే ఖచ్చితంగా ఆవలిగట్లో మనం ఉంటాం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు, మరి చిలుకూరులో సేవ చేస్తున్నటువంటి పిలిపి అబ్రహం గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసయ్య, జీవము కలిగిన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వధువును ప్రేమించి 3 కోటాలు ఏర్పాటు చేయడానికి ఎంతో సహాయం చేశారు. మరి అద్భుతంగా మీరు మాట్లాడారు ప్రభువా, మా స్థితిని మాకు చూపించారు తండ్రి. ఆ దైవిక ప్రేమ లేకుండా నాయన, ఆ పరిపూర్ణ మానవుని స్వరూపం లేకుండా ప్రభువా, అయ్యా ఆ ప్రేమ లేకుండా నాయన, ఆ దయ లేకుండా ప్రభువా మేము ఎవరిని క్షమించలేము నాయన, మేము ఎవరిని ప్రేమించలేం ప్రభువా, ఆ తలరాయిని మేము కలుసుకోలేం ప్రభువా. నిశ్చయంగా ఈ కూటమి ద్వారా బిడ్డలు పొందుకున్నారని నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను ప్రభువా. మీరు వారికి సహాయం చేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఓ నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా.
మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ప్రభువ అహంకారంగా ఉండకుండా నాయన, గర్విష్ఠులుగా ఉండకుండా ప్రభువ, మేము ఎల్లప్పుడూ నాయన మరి నీ పాదముల దగ్గర నాయన కూర్చుని ఏ విధంగా విన్నదో నాయన, మేము ఆ విధంగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి ప్రభువ, కృప చూపించండి నాయన. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. నిత్యంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడేందుకు నీ స్తోత్రాలు, నీ సేవకుని వాడుకునేందుకు నీ స్తోత్రములు తండ్రి. నీ దాసునికను మీరు బలపరచండి, అభిషేకించండి నాయన, వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన సంఘ కాపరి ఎలీషా గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. నీ దాసునికను మీరు బలపరచండి నాయన, అభిషేకించండి ప్రభువా. నీ కుమారుడు ఆయా ప్రాంతాలు వెళ్తుండగా నాయన బలపరిచి మీరు వాడుకోండి తండ్రి. దేవా మీరు సహాయం ఇచ్చేయండి నాయన. నీ కుమారుడు నిలబడుతున్నప్పుడు నీకు ఆత్మలు పశ్చాత్తాపడును గాక, పాపం ఒప్పుకుందురుగాక నాయన, మారు మనసు పొందుదురుగాక నాయన. తనకిచ్చిన భార్యను మీరు బలపరచండి నాయన, బిడ్డలు మీరు బలపరచండి ప్రభువా. చక్కని ఆత్మీయ సంఘమును మీరు ఇచ్చారు నాయన, ఈ సంఘ కుటుంబాలను మీరు బలపరచండి. నీ ఆత్మతో నింపండి నాయన. ఈ లోకములో నిన్నే మేము ప్రతిబింబింతుముగాక నాయన, నీ పత్రికలో ఉందుముగాక ప్రభువా. మేమే ఒక అపోస్తుల కార్యములుగా ఉందుముగాక. తప్పకుండా మీరు సహాయం చేయండి నాయన. సంఘంలో ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు ప్రభువా, ప్రతి వారిని మీరు బలపరచండి నాయన, మీరు దీవించండి నాయన. నిజంగా ఈ కూటముల ద్వారా సంఘము దీవించబడిందని నేను నమ్ముతున్నాను నాయన. ఇంకా నీ బిడ్డలు నీ రక్తము కింద ఉందురుగాక నాయన, పరిశుద్ధాత్మని గుర్తు పొందుకుందురుగాక, పరిశుద్ధాత్మతో నింపండి నాయన, అభిషేకించండి ప్రభువా. నిత్యంగా ఇదిగో ప్రభువా ఏలియా, ఎలీషా, ప్రభువా ఎలీషా ఏలియాని అడిగాడు ప్రభువా. ఏలియా కూడా ఎలీషాని అడిగాడు తండ్రి. 2 పాళ్ళ ఆత్మ కావాలన్నాడు ప్రభువా. నిత్యంగా ఎలీషా పొందుకున్నాడు నాయన. మాకు కడవరి వర్షం ఉంది నాయన, తొలకరి వర్షం ఉంది ప్రభువా. నిత్యంగా సంఘమును బలపరచండి నాయన. నిత్యంగా ప్రభువా ఈ 3 దినాలు ఎవరు ఏ పాత్ర వహించారో నాయన, ఏ విధంగా ప్రభువా వధువుకి సహకరించారో నాయన, ఏ విధంగా వారు ప్రయాసపడ్డారో ప్రభువా, నువ్వు చూచిన దేవుడు నాయన. నిత్యంగా వారి నమ్మకమును బట్టి నాయన, వారి యథార్థతను బట్టి దేవా, నిత్యంగా వారిని కృప పొందుకుందురుగాక. నీ దీవెన వారికి వచ్చునుగాక నాయన. ఇంకా నువ్వు సంఘములో వారి స్థానమును దేవా గుర్తెరిగిన ఆయన, ఆ స్థానంలో వారు నిలబడి ఉందురుగాక ప్రభువా. వారి స్థానమును వారు గుర్తించినప్పుడు నాయన నిత్యంగా వారిని ఆశీర్వదిస్తావు నాయన, నిత్యంగా వారిని దీవిస్తావు ప్రభువా, నిత్యంగా వద్దెలా చేస్తావు తండ్రి. ఈ పరిచర్యక సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. ముఖ్యంగా ప్రభువా ప్రేమిందుని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను దీవించండి, మీరు ఆస్వాదించండి ప్రభువా. ఎవరైతే ఖర్చు పెట్టారో నాయన నీ గొప్ప దీవెన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని నాయన. ఇదిగో ప్రభువా బిడ్డలు తిరిగి వెళుతుండగా ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. నీ రాకాల్సి మధ్య మరొకసారి కలుసుకుని నిన్ను మహిమపరిచి గణపరిచే జీవితాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకి కృప, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధాత్మక సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. అందరికీ వందనాలు.